Yes. Yes. Is my blackboard visible to you, right, friends? Yes, sir. Good. Okay. Now, జనరల్ గా అసలు ప్రొసీజర్ మొత్తం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే. సో జనరల్ గా చూడండి, మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, రియల్ గా. సో ఈ పర్సన్ యాక్చువల్ గా మనకి 20 ఇయర్స్ నుంచి వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. 20 ఇయర్స్ నుంచి. అగైన్ ఇదే కంపెనీలో వాళ్ళ ఫ్రెండ్ కూడా 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. 20 ఇయర్స్ నుంచి అంటే ఇద్దరు కూడా 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు కూడా 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆలోచనలు డిఫరెంట్ గా వచ్చినాయి. ఎలాగా? అరే ఫ్రెండ్, 20 ఇయర్స్ నుంచి మనం ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాం ఏంట్రా? సో వీడి కింద మనం పని చేయడం ఏంటి? మనకు ఆల్రెడీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో వై డోంట్ వి స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ అనే ఐడియా వచ్చింది. వై డోంట్ వి స్టార్ట్ ఏ న్యూ బిజినెస్? అసలు మనమే ఎందుకు బిజినెస్ చేయకూడదు? వీడి దగ్గర మనం పని చేసేది ఏంది? బికాస్ వీ హ్యావ్ ఏ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అనుకున్నారు వాళ్ళు. సరే అనుకున్న వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి అవగాహన ఉంది కానీ, బట్ ఎనీవే మార్కెట్ అసలు ఎలా ఉంటుందో తెలియదు. సో మార్కెట్ లో అసలు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. ఎందుకు? దే ఆర్ ఎంప్లాయీస్. సో ఫార్ దే ఆర్ ఎంప్లాయీస్, దట్స్ ఇట్, అంతే. వాళ్ళ ఎంప్లాయీస్. బిజినెస్ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ ఏం చేశారు, వెంటనే కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ ని మీట్ అవ్వటం స్టార్ట్ చేశారు. దే ఆర్ ట్రైయింగ్ టు మీట్ బిజినెస్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు బిజినెస్ ఎక్స్పర్ట్స్ ని మాట్లాడు. అంటే దేనికోసం బిజినెస్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అంటే, అసలు బిజినెస్, హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్, హౌ టు అట్రాక్ట్ ద కస్టమర్స్, హౌ టు గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ ద బ్యాంక్, ఎవ్రీథింగ్. దే నీడ్ టు నో. బట్ హౌ టు ఇంప్లిమెంట్ ద టాస్క్, హౌ టు ఇంప్లిమెంట్ ఎ బిజినెస్ త్రూ ఆన్లైన్, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చారు. ఇక ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చారు. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చారు. ఎక్స్పర్ట్ కి అడిగారు, ఏ బాబు ఎక్స్పర్ట్స్, బిజినెస్ ఎక్స్పర్ట్స్. ఎస్. సో వీ హ్యావ్ ఎ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ బిజినెస్ ఫీల్డ్ అండ్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ప్రొవైడ్ సమ్ గైడ్ లైన్స్, హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్, హౌ టు రన్ ఎ బిజినెస్, హౌ టు మేనేజ్ ఎ బిజినెస్ అని చెప్పి అడిగారు ఇక్కడ వీడిని. అప్పుడు వీడు ఏం చెప్పాడు సలహా తెలుసా? అరే బాబు, మీరు అడిగిన విషయం బాగానే నాకు అర్థమైంది, బట్ ఎనీవే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో రెండు రకాల బిజినెస్లు ఉన్నాయి బాబు అని చెప్పాడు. ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2 అన్నాడు. వాట్ ఇస్ దిస్ అంటే, నెంబర్ 1 ఏమంటే ఆఫ్లైన్ బిజినెస్, నెంబర్ 2 ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అన్నాడు. ఆఫ్లైన్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ బిజినెస్ అని చెప్పాడు. సో వాట్ ఈస్ మెన్ బై ఆఫ్లైన్, వాట్ ఈస్ మెన్ బై ఆన్లైన్? వాడు అడిగాడు క్వశ్చన్. ఏంటి ఆఫ్లైన్ అంటే ఏంది, ఆన్లైన్ అంటే ఏంది అన్నాడు. ఏం లేదు బాస్, ఆఫ్లైన్ బిజినెస్ అంటే ఏంటి తెలుసా? ఒక ఫిజికల్ లొకేషన్ లో, ఓకే, ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో, ఒక ఫిక్స్డ్ ప్లేస్ మీది, ఒక ఫిజికల్ లొకేషన్ మీది, ఆ ఫిజికల్ లొకేషన్, ఆ ఫిక్స్డ్ ప్లేస్ లో మీరు ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దానినే మనం ఆఫ్లైన్ బిజినెస్ అంటాం. ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఇన్ ద సెన్స్ మీది హైదరాబాద్ అయితే హైదరాబాద్, వరంగల్ అయితే వరంగల్, కరీంనగర్ అయితే కరీంనగర్, వైజాగ్ అయితే వైజాగ్, బెంగుళూరు అయితే బెంగుళూరు. ఎక్కడైతే ఒక ఫిక్స్డ్ ప్లేస్, ఒక ఫిజికల్ లొకేషన్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే, this is called offline business. That means the business which is running on a fixed place is called offline business. Okay, good, బాగుంది. అయితే ఈ ఆఫ్లైన్ బిజినెస్ అనేది 30% గ్రోత్ ఉంటుంది. 30% గ్రోత్ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, 30% గ్రోత్ ఉంటే మరి ఎట్లా? వాట్ అబౌట్ ఆన్లైన్ అన్నాడు వీడు వెంటనే. వాట్ అబౌట్ ఆన్లైన్ అన్నారు. బాస్, ఆన్లైన్ అంటే ఏం లేదు, సింపుల్. ఆన్లైన్ అంటే ఏం లేదు, ఎనీవన్, ఓకే, ఎనీ ప్లేస్, ఎనీవేర్, అర్థమైందా? ఎనీవన్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ టైం, ఎప్పుడైనా, ఎక్కడి నుంచి అయినా సరే, ఏ ప్లేస్ నుంచి అయినా సరే నీ బిజినెస్ అనేది ఉపయోగించుకుంటే దాన్నే మనం ఆన్లైన్ బిజినెస్ అంటాం. అట్లాగా, ఇట్లాగా ఆన్లైన్ బిజినెస్ అనేది ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఉంది. సో దీనివల్ల 100% గ్రోత్ ఉందని చెప్పాడు. గ్రోత్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ వెరీ లెస్ బాస్. ఇఫ్ యూ స్టార్ట్ ఏ ఆన్లైన్ బిజినెస్, వెరీ మచ్ లెస్ ఎక్స్పెన్సివ్. ఇఫ్ యూ స్టార్ట్ ఏ ఆఫ్లైన్ బిజినెస్,
బిట్ ఎక్స్పెన్సివ్. ఎస్, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎస్ చాలా చాలా తక్కువ. ఆఫ్లైన్ బిజినెస్ చాలా కావాలి. మరి ఇది చెప్పాడు. ఓకే, బాగుంది బాస్. మరి ఇప్పుడు మీరు ఆఫ్లైన్ బిజినెస్ చేస్తారా? ఆన్లైన్ బిజినెస్ చేస్తారా? అని అడిగితే, బాబు వద్దు. మేము ఆల్రెడీ 100% గ్రోత్ ఉన్న ఈ ఆన్లైన్ బిజినెస్ ఇదే చేస్తాం అన్నాడు. ఆన్లైన్. ఆఫ్లైన్ నో, నో వే అన్నాడు. సో నేను మిమ్మల్ని మీ నుంచి ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు ఆఫ్లైన్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ 2 చూసాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆన్లైన్‌కి మోస్ట్ ట్రెండింగ్ ఉంది. రియల్‌గా చెప్పాలంటే. మీకు తెలిసిన ఆన్లైన్ బిజినెస్ కొన్ని పేర్లు చెప్తారా? యెస్. యెస్ ఫ్రెండ్స్. ఈ-కామర్స్ బిజినెస్ సార్. ఈ-కామర్స్ ఆన్లైన్ బిజినెస్‌లో మీకు ఫస్ట్ కనపడేది మీకు ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ కనిపిస్తుంది మీకు. తర్వాత ఏంటి? మింత్రా. తర్వాత ఏంటి? మీషో అవునా? మీషో. తర్వాత షాపింగ్ వెబ్సైట్స్. యెస్, బ్లింకిట్. తర్వాత బిగ్ బాస్కెట్. అవునా? తర్వాత స్నాప్‌డీల్. తర్వాత ఈబే. అవునా? తర్వాత ఓఎల్ఎక్స్. సింపుల్‌గా ఓఎల్ఎక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి. ఆన్లైన్. టోటల్ ఆన్లైన్ బిజినెసెస్. యెస్ ఆర్ నో? అమెజాన్. యెస్, ఆన్లైన్. టోటల్‌గా ఇవి గాకుండా మనకి ఇంకా ఆన్‌లైన్ బిజినెస్‌లేవున్నాయి ఫ్రెండ్స్ చెప్పాలంటే ఈ మధ్య మోస్ట్ ట్రెండింగ్ ఏముంది? యెస్, ఫోన్‌పే. అవునా? ఫోన్‌పే, గూగుల్ పే. అవునా? పేటీఎం, భారత్ పే, అమెజాన్ పే. ఈ మధ్య కాలంలో పేజాప్ వచ్చింది. యెస్, ఎక్సలెంట్. ఈ విధంగా. సో ఇవి గాకుండా ఇంకా ఆన్‌లైన్ ఇంకేమున్నాయి మనకు చెప్పాలంటే? యెస్. యెస్ ఫ్రెండ్స్. టికెట్స్ డైరెక్ట్‌గా బుకింగ్, ట్రావెలింగ్. అవునా? ట్రావెలింగ్ బట్టి ట్రావెలింగ్. మొత్తం. సో ట్రావెలింగ్ మొత్తం ఏదైనా సరే టోటల్ ఎవ్రీథింగ్. ఊబర్. అవునా? ఓలా, ర్యాపిడో ఇవన్నీ అవే గదా! యెస్. ఇది ఆన్‌లైన్ బిజినెస్. తర్వాత మనం ఈ మధ్య కాలంలో బుకింగ్స్ ఎక్కువ చేస్తాం. టికెట్స్ బుకింగ్స్. ఏ బుకింగ్స్? టికెట్స్ బుకింగ్. బస్ టికెట్ అయినా, యెస్, ఫ్లైట్ టికెట్ అయినా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యెస్. యూ నో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లైట్ టికెట్ గూడా. తర్వాత ఇంకోటేంది? హోటల్ టికెట్స్. యెస్. హోటల్ టికెట్స్ ఏదైనా సరే. ఆ తర్వాత బుకింగ్స్‌లో మళ్ళీ వచ్చేది మనం డివోషనల్ టికెట్స్. సపోజ్ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ తిరుపతి. మీరేం జేస్తారు? డైరెక్ట్‌గా తిరుపతికి వెళ్లి టికెట్స్ తీసుకోరు. డైరెక్ట్‌గా మనం ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటారు. అక్కడికెళ్తారు. అది యెస్. అది వేరే దర్శనం టికెట్లు అవ్వచ్చు లేదా అకామిడేషన్ ఏదైనా సరే మనం ఇక్కడి నుంచే చేసుకుంటాం. త్రూ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. గుడ్. సో ఇదే గాకుండా ఈ మధ్య కాలంలో మీకు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే చూసారా? గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి. గవర్నమెంట్ జాబ్స్. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎట్లాగా వస్తున్నాయి? సపోజ్ మీ మీ ప్లేస్ ఉంది. మీ ప్లేస్ మీదొక డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్‌లో యెస్, సమ్ అదర్ ఆఫీస్ ఏదో ఉంది అనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఈ నోటిఫికేషన్స్ అన్నీ గూడా అంటే మీదేదైతే తెలంగాణ స్టేట్ అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ వాటెవర్ ఇట్ ఈస్. విచ్ స్టేట్ యూ ఆర్. అక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఆఫీస్ ఇది గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ గూడా మీకు డైరెక్ట్‌గా యెస్, ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఇస్తున్నారు? త్రూ ఆన్‌లైన్. అంతే కదా! మీరు ఆన్‌లైన్‌లోనే ఆ నోటిఫికేషన్ చూస్తున్నారు. బట్ ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నారు. గుర్తుందా? అంటే సారీ, జాబ్స్. అంటే ఈ ప్రపంచంలో కనిపించే గవర్నమెంట్స్ జాబ్స్ ఏదైనా సరే ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. అదర్‌వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే గదా! మీ డిస్ట్రిక్ట్‌లో జాబ్స్ ఏదో మీరు ఫాస్ట్‌గెళ్లి అప్లై చేసుకోవచ్చేమో. కానీ స్టేట్‌లో ఉన్న ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే జాబ్స్ చాలా ఉన్నాయి. బ్యాంకింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్, యెస్ ఆర్ నో ఇవన్నీ గూడా ఆన్‌లైనే టోటల్‌గా. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. హాల్ టికెట్స్ గూడా ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. ఎగ్జామ్స్ గూడా ఆన్‌లైన్‌లో రాస్తున్నాం మనం. యెస్. రిజల్ట్స్ గూడా ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ సెక్టార్ టోటల్‌గా. అంటే మొత్తం ఆన్‌లైన్. సో ప్రైవేట్ సెక్టార్ ఎట్లా ఉంటది సార్? ప్రైవేట్ సెక్టార్ గూడా ఆన్‌లైనే. యెస్. ఎవ్రీథింగ్ విల్ బి ఆన్‌లైన్. ప్రైవేట్ సెక్టార్ ఈస్ అన్ ఆన్‌లైన్. యెస్. ప్రైవేట్ సెక్టార్‌లో ఎక్కడ ఏ నోటిఫికేషన్స్ ఉన్నా వాడు ఆన్‌లైన్‌లో మనకిస్తాడు. మనం ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. యెస్. ఇదే గాకుండా మీరు చూస్తే మీరు సపోజ్ మీరున్నారనుకోండి. మీది వరంగల్. ఇదేమో హైదరాబాద్. యెస్, హైదరాబాద్. జస్ట్ లెట్స్ సే హైదరాబాద్. మీరు వరంగల్ అంటే ఏంది? హైదరాబాద్‌కి దగ్గరగా చెప్పాలంటే ఒక 100, 200 ప్లస్ కిలోమీటర్స్ ఉంటాయనుకోండి. 2 కేఎంఎస్. అవును, 2 కేఎంఎస్. సరే లేదు, మాది ఆంధ్రప్రదేశ్ సార్. మాది విజయవాడ సార్ అంటే ఓకే. సో విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే కనీసం అట్‌లీస్ట్ ఒక 400 కిలోమీటర్స్ అంటే 300 ప్లస్ కిలోమీటర్స్. దట్ మీన్స్ వాట్? 5 అవర్స్ జర్నీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 4 అవర్స్ జర్నీ ఉంది. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏందంటే యెస్, హైదరాబాద్‌లో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయని నాకు తెలిసింది.
సో చాలా పెద్ద హాస్పిటల్స్. బట్ ఇక్కడ ఏంటి మా పేరెంట్స్ అవ్వచ్చు, మా బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కొంత ఇబ్బందుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు బట్ దే ఆర్ వెరీ మచ్ ఓల్డ్. దే ఆర్ వెరీ మచ్ ఓల్డ్. సో చాలా ఓల్డ్. అట్ ద సేమ్ టైమ్ నేను హైదరాబాద్ ఎళ్ళాలంటే 5 అవర్స్ జర్నీ గావాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెయిన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్ వెళ్తే ఎక్కడ ఉండాలో తెలీదు. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎక్కడ ఏంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను దృష్టిలో పెట్టుకొని నేను తెలివైన వ్యక్తిని. అంటే మీరే అనుకోండి. మీరే ఏం జేస్తారు? సింపుల్‌గా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే హాస్పిటల్స్‌ని వెతుకుతున్నారు. ఆన్‌లైన్‌లోనే హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్స్‌ని వెతుకుతున్నారు. ఆన్‌లైన్‌లోనే హాస్పిటల్‌లో ఉన్న ఫెసిలిటీస్ వెతుకుతున్నారు. ఆన్‌లైన్‌లోనే ఆ ఫెసిలిటీస్‌కి సంబంధించిన డాక్టర్స్ కన్సల్టేషన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుంటున్నారు. బికాస్ దిస్ ఈస్ ద రీజన్ మీకు సింప్లిఫై అవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్‌గా అవుతుంది. గతంలో అట్లా గాదు. సో, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్‌ని ఎక్కడ జూస్తారో దేవుడా తెలీదు. ఎవరికో ఫోను జేసి కనుక్కోవాలా. అక్కడ ఫోను జేస్తే వాడు ఒక అడ్రెస్ చెప్తాడు. చాలా సింపుల్. ఇప్పుడు చూస్తే నీ మొబైల్‌లోనే ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. జస్ట్ క్లిక్ అంతే. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్‌కి అంటే ఓల్డ్ జనరేషన్స్‌కి మీరు ఫ్లెక్సిబుల్ ప్లస్ అవుతున్నారు. వాళ్ళు జేయలేని పనులు మీరు జేస్తున్నారు. వాళ్ళు గతంలో హాస్పిటల్ వెతుక్కొని ఎళ్ళేసరికి చాలా టైం పట్టేది. ఇక్కడ మీరు ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు ఒక మంచి హాస్పిటల్ ఫైండ్ ఔట్ చేసి వాళ్ళకిస్తున్నారు. అంటే ఎలాగా? త్రూ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. సో, అట్ ద సేమ్ టైమ్ మీరు డైరెక్ట్‌గా డాక్టర్ ఆఫీస్ కన్సల్ట్ అవుతున్నారు. యెస్. హాస్పిటల్ ఏబీసీ హాస్పిటల్. డైరెక్ట్‌గా మీరు ఫోన్ చేస్తారు వాళ్ళకి. ఏబీసీ హాస్పిటల్. ఏబీసీ హాస్పిటల్. యెస్. వి ఆర్ ఫ్రమ్ విజయవాడ. వి ఆర్ ఫ్రమ్ వరంగల్. వి ఆర్ ఫ్రమ్ కరీంనగర్. సరే. మా మా డిసీజ్ ఇది. మా హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి. మరి మేము అక్కడికి రావాలంటే చాలా కష్టం. మరి మీరు కెన్ యూ ప్రొవైడ్ ఆన్‌లైన్ ఫెసిలిటీ? అర్థమైందా? అంటే, అంటే ఎట్లాగా ఆన్‌లైన్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? వీడియో కాలింగ్. పాసిబుల్. వీడియో కాలింగ్ ఎట్లా పాసిబుల్ సార్? ఏం లేదు సింపుల్‌గా మీరు అక్కడ ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. ఈ ఆన్‌లైన్‌లో మీరు అపాయింట్‌మెంట్ తీసుకునేటప్పుడు మీరు ఒక 500 పే చేస్తే చాలు. మీకొక ఓపీ జనరేట్ అవుతుంది. మీకొక టైమ్ జనరేట్ అవుతుంది. సో, దాని ప్రకారం అక్కడ ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్ని కోఆర్డినేషన్ చేస్తాడు. ఓకే సార్. మీరు ఆన్‌లైన్‌లో ఓపీ తీసుకున్నారు. డాక్టర్ గారు 10:30కి మీరు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయితే ఇలా కనెక్ట్ అవ్వాలండి. ఇలా కనెక్ట్ అయితే డాక్టర్ గారు, మీరు మాట్లాడుకోవచ్చు. అంటే మీ పేరెంట్స్ అవ్వచ్చు. మీ ఎవరైనా గాని. సో, ఆ విధంగా ఆన్‌లైన్‌లో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సింపుల్‌గా. డాక్టర్ గారు ఇక్కడ కన్సల్ట్ అవుతున్నారు. సో, ఈ సింప్టమ్స్ అన్నీ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ సింప్టమ్స్‌ను బేస్డ్ ఆన్ ద హెల్త్ ఇష్యూస్, బేస్డ్ ఆన్ ద సింప్టమ్స్ దే రైట్ ద చెకప్స్. ఇక చెకప్స్ అవన్నీ గూడా మీరు మీ దగ్గరలో ఉన్న ప్లేస్‌లోనే చేపిస్తారు. వెంటనే గంటలో స్పాట్. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ గారికి పంపిస్తే ఆయన చెక్ జేస్తాడు. ఓకే. సో, మీకిలాంటి ఇష్యూస్ ఉంది. ఇది పెద్ద ప్రాబ్లమ్ గాదు. సో, నేనిక్కడ మెడిసిన్ రాస్తున్నాను. ఆ మెడిసిన్ తీసుకొని వాడండి. ఓకే. నో ప్రాబ్లమ్. లేదు. మీకున్న ఇష్యూస్ చాలా పెద్దది. వి నీడ్ టు కమ్ టు థిస్ ప్లేస్. వి నీడ్ టు కమ్ టు థిస్ ప్లేస్. వి నీడ్ టు కమ్. అని చెప్తారు. అప్పుడు మనం అక్కడికెళ్ళిపోయి అక్కడ అంటే దిస్ ఈస్ వాట్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఏదైనా సరే కొంతమంది చూడండి ఆఫీస్ ఉంది ఈరోజు. సో, భార్య, భర్త ఇద్దరు ఆఫీస్‌లకెళ్ళాలి. బట్ ఇద్దరు పిల్లలుంటారు వాళ్ళకి పాపం. ఇద్దరు పిల్లల్ని సపోజ్ ఒక ఆఫీస్‌కి 9:30 లేదా 10:30కి ఎళ్ళాలా. సడెన్‌గా మార్నింగ్ 8:00కి అబ్బాయికి జ్వరం వచ్చింది. అమ్మాయికి జ్వరం. ఫీవర్ వచ్చింది. అరే! ఏం చేయాలో అర్థం కాదు. రిస్క్ ఉంది. అరే! ఇలాంటి ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. మరి వెంటనే ఏం చేయాలి? ఆన్‌లైన్ కన్సల్టేషన్ పక్కన పడేయొచ్చు. సో, డైరెక్ట్‌గా ఆన్‌లైన్ బుకింగ్ బాస్. ఇదిగో ఈ మెడిసిన్ వాడండి. డైరెక్ట్‌గా అదే మెడిసిన్స్‌ని ఆన్‌లైన్‌లో మన ఇంటికే వస్తాయి. త్రూ ఆన్‌లైన్. అంటే నేనేమంటానంటే ఫ్లెక్సిబిలిటీ ఇదంతా ఫెసిలిటీ. ఈ జనరేషన్‌కి మనం ఉపయోగించుకుంటున్నాం ఈ ఫెసిలిటీస్ మొత్తం గూడా ఆన్‌లైన్. సో, అదే ఇట్లాగా ఆన్‌లైన్. ఇదే గాకుండా మీరు జూస్తే ప్రతి పేమెంట్ ఈరోజు ఆన్‌లైన్‌లోనే. ఎవ్రి పేమెంట్స్ ఆన్‌లైన్. మీరు ఏ బిల్ తీసుకున్నా, ఇన్‌కమ్ టాక్స్ తీసుకున్నా, పవర్ బిల్ తీసుకున్నా, ఇంకో బిల్ తీసుకున్నా, ఈఎంఐది ఏదైనా సరే ఆన్‌లైన్. ఇదే గాకుండా మీరు ఈ మధ్య కాలంలో జూస్తే ఇలా రోడ్డు మీద ఎళ్తూ ఉన్నప్పుడు, రోడ్డుని క్రాస్ చేసినప్పుడు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీకొక బిల్ పంపిస్తాడు. అది గూడా ఈ చలాన్. అది గూడా ఆన్‌లైనే మీ ఇంటికే వచ్చేది. మీరు బిల్ పే చేయటం ఆన్‌లైన్‌లోనే. నథింగ్ ఈస్ దేర్. అట్లాగేముంది ఇక్కడ ఈ మధ్య కాలంలో మొత్తం మీరు టోల్ గేట్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా లైన్. యెస్. ఆన్‌లైన్. టోల్ గేట్ ఆన్‌లైన్. సో, ఇట్లా. సో, ఈ విధంగా చూస్తే చాలా ఆన్‌లైన్ అనేది 2020 తర్వాత చాలా గ్రో అయింది. అసలు ఒక మనిషి జీవితంలో ఆన్‌లైన్ లేకపోతే ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్.
అంత పెద్ద ఇదైపోయింది. సో మీది ఫ్రూట్స్, యెస్ వెజిటబుల్స్ లేదా సంథింగ్ కాల్డ్ మీరు గ్రోసరీస్ ఏది తీసుకోవాలన్నా ఆన్‌లైనే. జస్ట్ చికెన్‌లో ఆర్డర్ ఇస్తే చాలు వచ్చి పడేస్తాయి. నో నీడ్ టు గో దేర్. యెస్ ఏదైనా సరే ఆర్డర్ ఇస్తే వచ్చి పడేస్తాయి. ఏదైనా. స్విగ్గీ, జొమాటో యెస్ ఆర్ నో? స్విగ్గీ, జొమాటో, డామినోస్, పిజ్జా ఇవన్నీ ఏంటి ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ఇచ్చేస్తాం. డైరెక్ట్ అటాక్ వచ్చేస్తాయి. సో ఇదే గాకుండా ఈ మధ్య కాలంలో ఈ ప్రపంచంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మొత్తం గూడా యెస్ ఫ్రెండ్స్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ అన్నీ గూడా ఆన్‌లైన్. యెస్ ఆన్‌లైన్. అంటే ఏం సార్ ఆన్‌లైన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రియాలిటీలో చెప్పాలంటే 100%కి లేడీస్‌కి కన్సెషన్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్. యెస్ 100%. యెస్. నో నీడ్ టు గో దేర్. నో, నో. నాట్ రిక్వైర్డ్. యెస్ 100% లేడీస్. ఎట్లాగా? ఎందుకంటే వాళ్ళు 2 అవర్స్ ట్రావెల్ చేయాలా. 2 అవర్స్ యెస్. మళ్ళీ 2 అవర్స్ ట్రావెలింగ్ చేయాలా. అంటే రావటానికి 2 అవర్స్, పోవటానికి అంటే 4 అవర్స్. అయ్యో! 4 అవర్స్ మరి ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి మళ్ళీ? యెస్. దే హావ్ ఎ ఫ్యామిలీ. వి హావ్ ఎ సిట్యుయేషన్ కాల్డ్ సో మెనీ సిట్యుయేషన్స్ అత్త, మామ, భర్త ఇయన్నీ ఏంటసల? అందుకని సాఫ్ట్‌వేర్ కంపెనీలో దీన్ని ఆలోచన చేసి లేడీస్ కన్సెషన్ ఇచ్చేసారు. బాబు మీరు జస్ట్ మా ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. అయితే మీరు మేము ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచే చేయండి. అంటే ఎలా చేయాలా ఏందనేది నేను ముందు క్లాస్‌లో చెప్తా. ఎలా చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అవన్నీ ముందు క్లాస్‌లో వస్తాయి. అంటే ఈ విధంగా ప్రపంచమే ఆన్‌లైన్ అయిపోతుంది. 2025 అవ్వచ్చు, 2026 అవ్వచ్చు. సాఫ్ట్‌వేర్ జాబ్ ప్రతిది గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలే ఉంటాయి. ఎందుకు సార్? ఎందుకంటే పొల్యూషన్ పెరుగుతా ఉంది. ఒకేసారి అన్ని కోట్ల మంది రోడ్లోకి రావటం, తిరగటం, చెయ్యటం అసలు అది గూడా గాక ఆఫీసులో అకామిడేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ రిస్క్ అవుతుంది. ఆఫీస్ ఎక్స్‌పెండిచర్ ప్రాబ్లమ్ రిస్క్ అవుతుంది. సో, వాడేమంటున్నాడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేసే ప్రతి ఒక్కడు ఐ వాంట్ టు రెడ్యూస్ మై బిజినెస్ కాస్ట్ ఇమ్మీడియేట్‌లీ అంటున్నాడు. సో, ఆ కాస్ట్ తగ్గిద్ది. సో, ప్రొడక్టివిటీ పెరిగిద్ది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం వల్ల ఫ్లెక్సిబుల్ టైమ్‌లో నువ్వు అనుకున్న టైమ్‌లో నీ ప్రొడక్ట్‌ని నేను ఈజీగా డెలివరీ చేసి ఇవ్వగలను. అంతే కాకుండా అట్లా గాకుండా టైమ్ టు టైమ్ 9కి రా, 9కెళ్ళిపో, 9కి రా, 5కెళ్ళిపో ఇట్లా టైమ్స్ పెడితే కష్టం అయిపోతుంది మనిషి జీవితంలో. అంటే అంత అంత విధంగా చేయలేకపోతున్నాడు మనిషి. సో, ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే. నేను ఒకటే క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. ఇంత ఆన్‌లైన్ గురించి తెలుసుకున్న మీరు అసలు ఆన్‌లైన్‌కి డిమాండ్ ఉందా? లేదా? అసలు ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉంటుందా? లేదా? యెస్ చెప్పండి. ఆన్‌లైన్‌కి డిమాండ్ ఎలా ఉంటుంది? ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉంటుందా? లేదా? అసలు ఆన్‌లైన్ ఉంటదా? లేదా? నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ యెస్ ఫ్రెండ్స్. ఆన్‌లైన్ ఉంటుంది సార్. ఎప్పటి వరకు ఉంటది డిమాండ్? యెస్. ఎప్పటి వరకు ఉంటది డిమాండ్ చెప్పండి? ఎప్పటి వరకంటే చెప్పలేం గానీ, ఇక ఉంటుంది లైఫ్ సార్. లాంగ్. లే లైఫ్ లే లే. లాంగ్ ఉంటుంది లైఫ్ సార్. లాంగ్ ఎప్పటి వరకంటే చెప్పలేమనొద్దు ఎప్ దయచేసి. లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్. అదే లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. ఇక అంతే కన్ఫర్మ్. అవునా కాదా? ఇప్పుడు ఆ! ఇప్పుడు మీరు క్రికెట్ ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. సీరియల్స్ చూస్తున్నారు. తర్వాత యూట్యూబ్ ఇవన్నీ ఏంటి అంతా ఆన్‌లైన్ త్రూ ఆన్‌లైన్. సో, లైఫ్ లాంగ్ ఇక. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్. థాట్స్ ఇట్. ఆన్‌లైన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. థాట్స్ ఇట్. కాబట్టి ఫ్యూచర్ ఎట్లా ఉంటది సార్ దీనికి? యెస్ 100% పక్కా గ్యారంటీ 100% భవిష్యత్తు ఉంటది దీనికి. నేనేమంటానంటే మీరెప్పుడైనా సరే ఒక కోర్స్ నేర్చుకోవాలి అంటే, దానికి డిమాండ్ ఏంటి? అసలు దానికి ఫ్యూచర్ ఏంటి దేవుడా? ఈరోజు ఈ కోర్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మళ్ళీ అది పోతే మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాల్సొస్తే ఇబ్బందయిద్ది గదా! మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలంటే అయ్యో! నా దగ్గర బడ్జెట్ సాలదు. ఇంకో కోర్స్ నేర్చుకోవాలంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. ఇవన్నీ రిస్క్ అన్నమాట. అంటే నేనేమంటానంటే ఒక్కసారి ఒక కోర్స్ మీరు నేర్చుకోగలిగితే దానికి డిమాండు, ఫ్యూచరు 100% ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఓపెనింగ్స్ కూడా ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ నువ్వు నేర్చుకునే కోర్సు అర్థమయ్యేటట్లుగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ నువ్వు జాబ్ చేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి. కోర్స్ మంచిదే. పక్కా డిమాండ్ మంచి ఫ్యూచర్ ఉంది. బట్ యూ కెనాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ థిస్ కోర్స్ వెరీ వెల్. నువ్వు ఇది కోర్స్‌ని అర్థం చేసుకోలేవు. నువ్వు ఈ కోర్స్‌ని అర్థం చేసుకోవడం పక్కన పెడితే, అసలు ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా కోర్స్ నేర్చుకుంటావు. ఉద్యోగం వచ్చింది. కానీ జాబ్‌లో చేరిన తర్వాత ఆ కోర్స్ మీద మళ్ళీ ప్రాజెక్ట్‌లు చేయడానికి ఇబ్బంది పడతా ఉంటావు. చాలా మంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. దే ఆర్ స్ట్రగులింగ్ వెరీ మచ్ లాట్. ఎందుకు? కోర్స్ మంచిదే అని నేర్చుకున్నావు. తర్వాత జాబ్ కొట్టావు. తర్వాత జాబ్ కొట్టిన తర్వాత చేయలేకపోతున్నావు జాబ్. ఎందుకు? వై? అంటే అలాంటి సబ్జెక్ట్ అది. నేను దానికి గూడా చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. యెస్. జాబ్ కొట్టాలి. అట్ ద సేమ్ టైమ్ మనం సర్వే అవ్వాలి.
అంతేగాని 3 మంత్స్ పని చేసిన తర్వాత మనల్ని తీసేయకూడదు వాడు మళ్ళీ. ఎందుకు పెర్ఫార్మన్స్ బాగలేదని. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఒక కోర్స్‌ని చూసుకోవాలంటే. అయితే నేనేం మీకు చెప్తానంటే, ఆన్‌లైన్ అనేది ఈ ప్రపంచంలో విచ్ ఇస్ ట్రెండింగ్ ఉంది. ఫ్యూచర్ భవిష్యత్తు ఆన్‌లైన్‌కుంది. అయితే ఆన్‌లైన్‌లో ఇవన్నీ జరగాలంటే మనకి రెండే 2 ఐటెమ్స్ కావాలి ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో ఇవన్నీ జరగాలంటే 2 ఐటెమ్స్ కావాలి. ఈ 2 ఐటెమ్స్ లేకపోతే నో ఆన్‌లైన్ బిజినెస్. ఏంటి సార్ ఆ 2 ఐటెమ్సు? అంటే ఫస్ట్ ఐటెమ్ ఏందంటే సర్వర్‌లు. ఓకే. సర్వర్స్ లేకపోతే ఆన్‌లైన్ జరగదా సార్? జరగదు. కన్ఫర్మ్ 100%. మరి రెండో ఐటెమ్స్ ఏంటి సార్? రెండో ఐటెమ్ ఏంటంటే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్. అంటే సాఫ్ట్‌వేరు గావాలి, సర్వర్‌లు గావాలి. సో, దీనితో పాటుగా మూడో ఐటెమ్ ఒకటుంది. +3 స్టోరేజ్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్టోరేజ్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఐటెమ్స్ రాసా నేను. స్టోరేజ్ అని రాసాను, సాఫ్ట్‌వేర్ అని రాసాను, సర్వర్స్ అని రాసాను. అర్థమైందా? అంటే మీరు ఈ ఆన్‌లైన్ బేస్ చేసుకొని ఉన్న ఈ కోర్సుల్లో ఏ కోర్స్ నేర్చుకున్న ఎక్సలెంటే. ఇక మీకు తిరుగుండదు. అంటే సర్వర్‌లు, సాఫ్ట్‌వేరు, స్టోరేజ్ ఏదైనా సరే. అంటే మీరు సర్వర్ సైడ్ కోర్స్ నేర్చుకున్న ఎక్సలెంట్. సాఫ్ట్‌వేర్ సైడ్ కోర్స్ నేర్చుకున్న ఎక్సలెంట్. ఏంటి సార్ ఈ సాఫ్ట్‌వేర్ ఏంది? సర్వర్‌లేంది? ఈ గోల ఏందసలు మాకు? అంటే చూడండి. సర్వర్సు, సాఫ్ట్‌వేర్స్ ఈ గోల ఏంది సార్ అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి. చెప్తాను. చెప్తాను. గుర్తుపెట్టుకోండి. మనకి రియాలిటీలో చూస్తే ఫ్రెండ్స్ రియాలిటీలో చూస్తే సో, మీకు ఆల్రెడీ తెలుసు ఐటీ జాబ్ అంటే ఒక పక్క కోడింగ్ ఉంటుంది. ఇంకో పక్క నాన్ కోడింగ్ ఉంటుంది. సార్ కోడింగు, నాన్ కోడింగ్ సింపుల్‌గా చెప్పండి సార్. ఏం లేదు. కోడింగ్ అంటే ఏందంటే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తారు. వాళ్ళు కోడింగ్ అంటే. అంటే కోడింగ్ సైడ్ టీమ్ ఉంటది కదా! ఆ టీమ్ ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్‌ని తయారీ యెస్. దే క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. మరి నాన్ కోడింగ్ అంటే ఏంది? వీళ్ళు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ని 24/7 మేనేజ్ చేస్తా ఉంటారు. 24/7 కస్టమర్‌కి అందిస్తా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ నాన్ కోడింగ్ టీమ్. మీరిప్పుడు చెప్పండి. కోడింగ్‌లో పనిచేసే వ్యక్తిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లంటారు. నాన్ కోడింగ్‌లో పనిచేసే వ్యక్తిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లంటారు. కోడింగ్ అంటే ఏంది? యెస్. మనం కోడ్ రాయటం. ప్రోగ్రామ్స్ జావా, పైథాన్, డాట్ నెట్ ఇవన్నీ కోర్సులు అవి. మరి నాన్ కోడింగ్ అంటే ఏంది? యెస్. కోడింగ్ అంటే సింపుల్‌గా కొండ గుర్తులాగా మీరు సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తారు. తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని మన ఆఫీస్‌లోనో, మీ ఇంట్లోనో, మా ఇంట్లోనో పెట్టుకుంటే కాదు కదా! ఇది కస్టమర్‌లకి అందజేయాల. కస్టమర్‌లు దీన్ని యాక్సెస్ చేసుకోగలగాల. అంతే కదా! కస్టమర్‌లు దీన్ని యాక్సెస్ చేసుకోగల. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా, ఏ టైమ్ అయినా సరే యాక్సెస్ చేసుకోవాలంటే యెస్. తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. అప్పుడు ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేసిన తరువాత ఆ సర్వర్ 24/7 నడిపించే వ్యక్తులు కావాలి గదా! ఆ సర్వర్‌ని 24/7 నడిపించే వ్యక్తులు కావాలి. మరి వాళ్ళని నాన్ కోడింగ్ టీమ్ అంటాం. యెస్. నాన్ కోడింగ్ అంటే ఇక్కడ కోడింగ్ అనేది ఒక టీమ్, నాన్ కోడింగ్ అనేది ఒక టీమ్. దట్స్ ఇట్. వాళ్ళని సాఫ్ట్‌వేర్‌లే, వీళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లే. ఇంకొక మాట చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ తయారీ ఒక పార్ట్ అయితే దానిని పూర్తి స్థాయిలో నడిపించడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్స్ ఇవన్నీ. హైయెస్ట్ ప్యాకేజ్. యెస్. ఎందుకు? వై? సాఫ్ట్‌వేర్ తయారు చేసావు కరెక్టే. దాన్ని నడిపించాలి కదా! 24/7 ఆగకుండా. నడిపించడం అంటే ఏంటి సార్? ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక చెక్ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలనుకుంటున్నారు. మీ ఫోన్ ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ చూసుకోవాలనుకుంటున్నారు. యెస్. ఇది చెక్ బ్యాలెన్స్. మీ ఫోన్ ఓపెన్ చేశారు. ఎప్పుడైతే మీరు ఫోన్ ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ అని టైప్ చేశారో, టైప్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ గోస్ టు సర్వర్. అది సర్వర్ దగ్గరికెళ్తుంది. సర్వర్ దగ్గరికెళ్లి కన్సర్న్డ్ సాఫ్ట్‌వేర్‌ని టచ్ చేస్తదది. అప్పుడు చెక్ బ్యాలెన్స్ అని మీరు కొట్టిన వెంటనే రివర్స్‌లో బ్యాలెన్స్ మీకొస్తుంది. మీకు ఫోన్‌కి వెంటనే మీ దగ్గర 10,000 బ్యాలెన్స్ ఉంది అని. అంటే ఈ సర్వర్‌లో ఉంది విషయం అంతా. సర్వరే గాని పని చేయకపోతే చెక్ బ్యాలెన్స్ కాదు గదా! ఏది రాదు. మనం అంటా ఉంటాం ఒక్కోసారి, "అరే! ట్రాన్స్‌ఫర్ చేయి మనీ" అంటాం. ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ట్రాన్స్‌ఫర్ అనేది చేయాలంటే గూడా నీ అకౌంట్‌లో డబ్బులున్నాయో లేవో చెక్ చేయాలి ఫస్టు. అందుకని రిక్వెస్ట్ గోస్ టు సర్వర్.
ఆ సర్వర్‌లో అసలు అప్పుడు నీ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ అయిద్ది. చెక్ అయిన తర్వాత దెన్ యూ కెన్ ట్రాన్స్‌ఫర్ ద మనీ. అంటే ఏమంటాను, రిక్వెస్ట్ తీసుకునే పరిస్థితిలో సర్వర్ ఉండాలి. సర్వర్ అనేది క్రాష్ అయిపోయి సర్వర్ పని చేయనప్పుడు నీ రిక్వెస్ట్ రాదు కదా! సర్వర్‌కి రానప్పుడు నీకసల బ్యాలెన్స్ చెక్ రాదు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయలేవు. అట్ ద సేమ్ టైమ్ టికెట్ కూడా బుక్ చేయలేవు. అట్ ద సేమ్ టైమ్ ఇందాక మనం చూపించిన ఆన్‌లైన్‌లో జరిగే ప్రతి విషయం ఆగిపోద్దిక. ఊబర్, ఓలా, ర్యాపిడో బుక్ చేయలేరు మీరు. స్విగ్గీ, జొమాటో ఏది చేయలేరు. ట్రాన్స్‌ఫర్ చేయలేరు. బ్యాంక్ ఏటీఎం నుంచి విత్‌డ్రాల్ చేయలేరు. అంటే ఎవ్రీథింగ్ విల్ బి స్టాప్డ్ ఇఫ్ ద సర్వర్ స్టాప్. అర్థమైందా? ఎవ్రీథింగ్ విల్ బి స్టాప్డ్ ఇఫ్ ద సర్వర్ స్టాప్స్. కాబట్టి సర్వర్‌ని రన్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ సర్వర్‌ని రన్ చేయాలంటే యెస్ ఫ్రెండ్స్, చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ యెస్ ఎవరికుందంటే ఆడి పేరే క్లౌడ్ ఇంజినీర్. యెస్. ఈస్ ద పర్సన్ హూ మేనేజ్ ద సర్వర్స్ ఇన్ ద రియల్ టైమ్. ఈస్ ద పర్సన్ హూ మేనేజ్ ద సర్వర్స్ ఇన్ ద రియల్ టైమ్. దిస్ పర్సన్ నేమ్ ఈస్ వాట్? క్లౌడ్ ఇంజినీర్. అంటే ఈ క్లౌడ్ ఇంజినీర్‌కి ప్యాకేజ్ ఎలా ఉంటాయి సార్? చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. యాహ్! మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఫ్రెషర్‌గా ఎంట్రీ లెవెల్‌లో అసలు రియాలిటీలో ఎట్లా ఉంటాయి సార్ క్లౌడ్ ఇంజినీరింగ్ ప్యాకేజెస్? మీరే చూడండి. గూగుల్‌లోకి వెళ్లి టైప్ చేసి సింపుల్‌గా యెస్. గూగుల్‌లోకి వెళ్లి ఆహ్, ఇక్కడ మీరేం చేస్తారంటే ఆహ్, సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ అని టైప్ చేయండి. యావరేజ్ సాలరీ చూద్దాం. యావరేజ్, యావరేజ్ సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ ఇన్ ఇండియా. నాట్ ఇన్ యూఎస్. ఇండియాలో చూడండి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఎంత? యెస్. ద యావరేజ్ సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్. యెస్. నేను డైరెక్ట్‌గా గూగుల్‌కెళ్ళాను. నేను టైప్ చేస్తున్నాను. యావరేజ్ సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ 8,00,000 పర్ యానమ్ బాస్. చూసారా? యావరేజ్ సాలరీ 8,00,000. మరి ఇక్కడ అడిషనల్ క్యాష్ కంపెన్సేషన్ ఈస్ ఆల్సో ఫర్ క్లౌడ్ ఇంజినీర్ టీమ్. యెస్. గుర్తుపెట్టుకోండి. 8,00,000తో పాటుగా అడిషనల్ క్యాష్ బెనిఫిట్స్ గూడా వస్తాయి. బట్ ఇండియా ఈస్ రేంజింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1,00,000. 1,00,000 నుంచి సాలరీస్ వస్తాయి. అర్థమైందా? అంటే ఇదంతా ఏంది సార్ అంటే క్లౌడ్ ఇంజినీర్ యొక్క సాలరీస్. ఎంట్రీ లెవెల్ అంటే యావరేజ్ సాలరీ ఇది. అంటే సాలరీతో పాటు యెస్ ఇక్కడ బెనిఫిట్. ఓకే సార్. మరి అబ్రాడ్ వేరే వేరే స్టేట్‌లో ఎట్లున్నాయి క్లౌడ్ ఇంజినీర్ సాలరీ చూయించగలరా? యెస్. చూసుకోండి. ఇన్ యూఎస్ఏ కొట్టండి. ఎందుకంటే మనకు తెలిసింది అదే యూఎస్. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఎంతుంది సార్? హౌ మచ్ డస్ క్లౌడ్ ఇంజినీర్ సాలరీ ఇన్ యూఎస్? యెస్. ద యావరేజ్ సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ యూఎస్ ఈస్ వాట్? $137 బాస్. చూసారా? అంటే ఏంది $137 అంటే ఏంటి సార్? మాకు తెలియట్లేదు. అంటే అది యూఎస్. యూఎస్ అది యాక్చువల్‌గా చెప్పాలంటే యూఎస్. సో, ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా ఇది యాక్చువల్ డాలర్ యెస్ ఫ్రెండ్స్. డాలర్ 137,930 అంటే ఏంది? టోటల్‌గా ఇది యూఎస్. ఓకే. ఇదేంటిది యూఎస్. దీనికి సమానమైన ఇండియన్ రూపీస్ ఎంతో తెలుసుకోండి. ఇండియన్ రూపీస్, ఇండియన్ రూపీస్ ఇదేమో యూఎస్ డాలర్స్. ఓకే. 137,931 ఇండియన్ రూపీస్ ఎట్లా కన్వర్ట్ చేయాలి సార్? యెస్. ఇది యూఎస్. ఓకే. ఇదేమో ఇండియా. ఇది ఇండియా. ఓకే. మరి ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఏంది మీకు తెలుసు ఆల్రెడీ. యెస్. యూఎస్ డాలర్‌ని ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేయడానికి కూడా ఆన్‌లైన్‌లో ఉంది గదా! యెస్ ఆర్ నో? యెస్. ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేయడానికి కూడా మనకు ఆన్‌లైన్ ఉంది. యెస్. ఎలా సార్? ఏంది? అంటే ఏం లేదు సింపుల్‌గా మీరు ఇక్కడ చూడండి. ఇక్కడే మీరు గూగుల్‌లోనే సో, టీఓఎల్ఎల్ డాలర్ టు ఐఎన్ఆర్ ప్రెస్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? రూ. 83 ఉంది. 83. సో, ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంతుంది మనకి? ఇదిగో ఎంతుంది? యెస్. 1,37,911 ఇది అమౌంటు. దీనికి ఇండియన్ రూపీస్‌కి సమానమైన అమౌంట్ ఇట్లా ప్రెస్ చేయండి చాలు. చూసారా? ఇండియన్ రూపీస్ ఇది వచ్చేసింది. చూసారా? అంటే ఇక్కడ నేను యూఎస్ డాలర్స్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇండియన్ రూపీస్ వచ్చేసింది. యెస్. దిస్ ఈస్ ఇండియన్ రూపీస్. సో, అంటే ఇండియన్ రూపీస్‌లో ఎంతొచ్చిందో ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా. యెస్ ఫ్రెండ్స్. చూడండి. సో, ఎంతో చెప్పగలరా? యెస్. యెస్ ఫ్రెండ్స్. ఎంత చెప్పగలరా? ఐడియా ఉందా? స్క్రీన్ కనిపిస్తుంది గదా!
ఎస్ సార్. ఎంత అది అమౌంట్? 1,14,56,935. అది మార్కెట్ రేంజ్. సో ఫ్యూచర్ ఐటీ స్కిల్ క్లౌడ్ అంటే ఎనీవేర్, ఎనీథింగ్, నథింగ్, టోటల్ ఏదైనా సరే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి అప్లికేషన్ సర్వర్లో నడవాలి. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి అప్లికేషన్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి కూడా సర్వర్లు కావాలి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సర్వర్లు కావాలి. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లేదే. చాట్ జీపీటీ ఎలాగా? అర్థమైందా? చాట్ జీపీటీ ఎక్కడ? సర్వర్. మరి సర్వర్‌ని మెయింటైన్ చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. అంటే అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో దానికంటే కూడా ఉంటాయి మరి ఓపెనింగ్స్. మరి ఏఐ నడవాలంటే మరి సర్వర్లు కావాలి కదా! సర్వర్స్ అసలే లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేయాలనేది ఎట్లాగైనా సాధ్యమైద్దా? నో వే. నో. చాలా మంది అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సరిగమనంగా ఏది లేదండి. నో. కరెక్టే బానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైమ్ దీనికి గూడా మంచి అవకాశాలున్నాయి. సర్వర్ సైడు. సర్వర్ లేకపోతే ఈ ప్రపంచంలో ఆన్‌లైన్ లేదు. సర్వర్ లేకపోతే చాట్ జీపీటీ లేదు అంతే. సర్వర్ లేకపోతే ఏఐ లేదు అంతే. ఏఐ అనేది అది నట్లు, బోల్ట్‌లు బిగిచ్చేసి ఏదో నీకిస్తే అయ్యేది గాదు గదా! ఏఐ ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ దట్ మస్ట్ బి రన్నింగ్ ఆన్ ఎ సర్వర్. సర్వర్‌లో నడవాలది. సర్వర్‌లో రన్ జేయడానికి టీమ్ గావాలి. అంటే ఏఐ పెరిగితే సర్వర్‌లు పెరుగుతాయి. ఏఐ పెరిగితే సర్వర్‌లు పెరిగితే క్లౌడ్ ఇంజినీర్స్ పెరుగుతారు. ఓపెనింగ్స్ పెరుగుతాయి. ఈ ప్రపంచంలో ఏది నడవాలన్నా సర్వర్‌లే. అది. ఓకేనా? సో, అది కోడింగు, నాన్ కోడింగ్ అనేది నేను చెప్పడానికి ఇది ట్రై చేశా. అంటే సర్వర్‌ల సైడ్ పనిచేసే వ్యక్తి కోడింగ్ కాదు, నాన్ కోడింగ్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్. మరి ఏం చేస్తారు? ఎలా చేస్తారు? మన కోర్స్‌లో ముందొస్తాయి అవన్నీ కూడా. ఓకే. సరే బానే ఉంది సార్. సరే సార్ అక్కడ మీరు మాట రాసారు. ఏం రాసారంటే మీరు చూడండి ఆన్‌లైన్ అనేది ఆన్‌లైన్ అనేది నడవాలంటే ఆ! జస్ట్ మినిట్ ప్లీజ్. 1 మినిట్. సారీ. ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లారిటీగా? చాలా క్లారిటీగా చెప్తున్నాను. అంటే ఇఫ్ యూ డోంట్ హావ్ ఎస్ ఎనీ సార్. కైండ్ ఆఫ్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ సో, జనరల్‌గా మనకి చాలా చాలా సింపుల్ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్లాస్ కూడా అలాగే ఉంటది. సో, కన్‌ఫ్యూజ్ ఉండదు మీకు. ఓకే. బాగుంది. సరే సార్ బానే ఉంది. మీరు ఒక మాట చెప్పారు మాకు. ఆన్‌లైన్ అని చెప్పారు సార్. ఓకే. ఆన్‌లైన్‌కి ఏం కావాలంటే సాఫ్ట్‌వేర్ కావాలని చెప్పారు. ఓకే. తర్వాత ఏంటి మళ్ళీ సర్వర్‌లు గొడవ చెప్పారు. సర్వర్‌లు కావాలని చెప్పారు. ఓకే. తర్వాత ఏంది మళ్ళీ స్టోరేజ్ గూడా కావాలని చెప్పారు. ఇదంతా ఆన్‌లైన్. అంటే ఆన్‌లైన్‌కి సర్వర్‌లు కావాలి. సర్వర్‌లు అంటే మాకు అర్థమైనయి సార్ కొంచెం. ఓకే. మరి సాఫ్ట్‌వేర్ అంటే ఏంది సార్ అసల? ఇది మీరు తెలుసుకోవాలి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? యెస్. అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది అనంటే, సాఫ్ట్‌వేర్‌ని మనం ఏమంటామంటే అప్లికేషన్. అప్లికేషన్. సో, అప్లికేషన్‌ని మనం ఏమంటామంటే యాప్. కొంతమంది యాప్ అంటారు గదా! యాప్ అన్నా, అప్లికేషన్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా ఒకటే. కొంతమంది ప్రోగ్రామ్స్ అని గూడా అంటారు. సో, ప్రోగ్రామ్ అని చెప్పినా, అప్లికేషన్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా, యాప్ అన్నా ఆల్ ఆర్ సేమ్ నేమ్స్. సో, నేనేమంటాను ఇప్పుడు సపోజు మీరిందాక జూసారు ఫోన్‌పే ఒక అప్లికేషన్, యాప్ అది. అప్లికేషన్. గూగుల్ పే అప్లికేషన్ యాప్ అది. మింత్రా ఒక యాప్ అది. మీషో ఒక యాప్ అది. అప్లికేషన్. సాఫ్ట్‌వేర్. అర్థమైందా? ఇది సాఫ్ట్‌వేర్. జనరల్‌గా ఇవన్నీ సాఫ్ట్‌వేర్‌లే. మీరన్నీ జూస్తే సాఫ్ట్‌వేర్. ఆల్ ఆర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. ఆల్ ఆర్ బిజినెస్ అప్లికేషన్స్ ఫస్ట్. ఓకే. సో, ఈ బిజినెస్ అప్లికేషన్స్ మొత్తాన్ని తయారు జేసే వ్యక్తి ఇతను. ఆల్ ద బిజినెస్ అప్లికేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై దిస్ ఫెలో. దిస్ ఫెలో నేమ్ ఈస్ వాట్? డెవలపర్. ఈ వ్యక్తిని మనం డెవలపర్ అని పిలుస్తాం. డెవలపర్. అంటే డెవలపర్ అంటే ఎవరు? ఇదిగో ఈ బిజినెస్ అప్లికేషన్ తయారు చేసే వ్యక్తిని డెవలపర్ అంటాం. మరి డెవలపర్‌కి ఏ స్కిల్స్ ఉండాలి? డెవలపర్‌కి ఏ స్కిల్ ఉండాలంటే యెస్. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బిజినెస్ అప్లికేషన్స్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బిజినెస్ అప్లికేషన్, ఎ సాఫ్ట్‌వేర్, ద పర్సన్ మస్ట్ హావ్ ఎ స్కిల్స్ లైక్ జావా. జావా తెలిసుండాలి. లేదా పైథాన్ లేదా డాట్‌నెట్ లేదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గో లాంగ్వేజ్. ఇట్లాగా. అంటే
జావా గాని, పైథాన్ గాని, డాట్‌నెట్ గాని, ఏదైనా సరే మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఏ డెవలపర్. మీరు డెవలపర్ అవుతారు. సో, మీరు డెవలపర్ అయితే ఏం చేస్తారు? ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ అప్లికేషన్‌లు తయారు చేస్తారు. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ జావా, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పైథాన్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డాట్‌నెట్ వి కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ బిజినెస్ అప్లికేషన్, ఎ సాఫ్ట్‌వేర్. యెస్. సాఫ్ట్‌వేర్‌ని మనం తయారు చేస్తారు. అందుకోసమే మనల్ని డెవలపర్ అంటారు. అంటే ఎట్లా సార్? మీరు జావా నేర్చుకుంటే జావా డెవలపర్ అంటారు. పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్ అంటారు. డాట్‌నెట్ నేర్చుకుంటే డాట్‌నెట్ డెవలపర్ అంటారు. సో, కంప్లీట్‌గా ఏంటి సార్ ఏంటంటే ప్యూర్‌లీ కోడింగ్. టోటల్‌గా కోడింగ్. సో, యూ నీడ్ టు రైట్ ద కోడ్ యాస్ పర్ ద బిజినెస్ రిక్వైర్‌మెంట్. అంటే యాస్ పర్ ద బిజినెస్ రిక్వైర్‌మెంట్ ప్రకారంగా మీరు కోడ్ రాయాలన్నమాట. యెస్. ఇక్కడ మీరు నేర్చుకుంటారు. అక్కడ బిజినెస్ రిక్వైర్‌మెంట్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి కోడ్ రాయాలి. యెస్. అంటే ఎట్లాగా? ఏం లేదు. ఇందాక నేను చెప్పాను. సపోజు బ్యాలెన్స్ చెక్ అనేదుంది. ఇదొక రిక్వైర్మెంట్ అనుకో. బ్యాలెన్స్ చెక్ అనేది ఒక రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్‌కి కోడ్ రాస్తారు మీరు అట్లా. బ్యాలెన్స్ చెక్ అంటే ఏం జరగాల? ఏం లేదు. ఇదెళ్లి సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలా? ఆ సర్వర్‌లో ఆ బ్యాలెన్స్‌ని తెచ్చుకొని ఇది వీడికి చూపించాలా? దానికోసం కోడ్ రాస్తారు. దట్ ఈస్ కాల్డ్ కోడింగ్. దట్ ఈస్ కాల్డ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇవన్నీ రాస్తారు మీరెవరు? జావా, పైథాన్ డెవలపర్ బై యూజింగ్ దేర్ రెస్పెక్టివ్ లాంగ్వేజ్. అర్థమైందా? అలాగే లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని రాస్తారు. దాన్నే మనం సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. దాన్నే మనం యాప్ అని పిలుస్తాం. ఆ యాప్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఎక్కడ? మన ఫోన్‌లో. అర్థమైందా? అది మనకు తెలిసిపోయింది. ఓకే. అంటే జావా, పైథాన్ డెవలపర్ ఇదే సార్ చేసేది ఇదే. ఇంతకు మించి ఏమైనా చేస్తాడా సార్? నథింగ్ ఈస్ దేర్. చేయడు. ఇకేం చేయడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. జనరల్‌గా ఇది, ఇది ఒక యాప్ బాస్ యాప్. ఈ యాప్ అనేది ఎవరిదేనంటే ఇది సపోజ్ స్విగ్గీ అనుకోండి. స్విగ్గీ అనేది యాప్ ఇది. ఈ స్విగ్గీ అనే యాప్ అంటే యాప్ తయారైపోయింది. తయారు చేసిన వ్యక్తి ఎవరు? డెవలపర్. ఈస్ ఎ డెవలపర్. క్రియేటెడ్ థిస్ బిజినెస్ అప్లికేషన్స్. అవునా? యెస్. లేదు, లేదు సార్ మాకు లేదు ఇదుంది. ఆ! ఓకే. ఇదుంది. ఇప్పుడు సపోజు ఇది యాప్ ఉంది. ఆ! ఓకే. సో, స్విగ్గీ బిజినెస్ అప్లికేషన్ తయారు చేశారు. తయారు చేసిన వెంటనే అది మీ దగ్గరికి రాదు. తయారు చేసిన వెంటనే అది మీ దగ్గరికి రాదు. ఎక్కడికెళ్తది? అది తయారైన తర్వాత వెంటనే మరొక వ్యక్తి దగ్గరికెళ్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే చెక్ చేస్తాడు. వెదర్ ద జొమాటో ఆర్ స్విగ్గీ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సరిగ్గా పనిచేస్తదా లేదా అది? అంటే ఎట్లాగా? ఆర్డర్ తీసుకుంటదా లేదా? అర్థమైందా? ఆర్డర్ తీసుకుంటది మీ దగ్గర. డెలివరీ ఇచ్చేదేమో వేరే వాడికి. మీరిచ్చింది ఏంది? 2 చికెన్ దమ్ బిర్యానీలు. వాడిచ్చిందేంది? వాడు ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు. ఫ్రైడ్ రైస్ ఏమో మీకిచ్చాడు. చికెన్ దమ్ బిర్యానీలు వాడికిచ్చాడు. అరె! ఇదేంది నాన్‌సెన్స్? అంటే అప్లికేషన్‌లో, ప్రోగ్రామింగ్‌లో ఎక్కడో కోడ్ తప్పు రాసాడు. అంటే ఒకడి దానికి, ఒకడికి. మీరేమో 600 పే చేసి చికెన్ దమ్ బిర్యానీలు 2 ఆర్డర్ ఇస్తే, వాడేమో ₹60 పెట్టి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే, ₹60 ఆర్డర్ మీకొచ్చింది. 600 ఆర్డర్ వాడికెళ్ళింది. అరె! వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? ఇకేం చేయాలా? ఇప్పుడు మీకు 3 గంటలవుతుంది. ఆకలవుతుంది. ఏం తిట్టాలా? చేయాలా? అప్పుడు స్విగ్గీకి ఫోన్ స్విగ్గీ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? నేను 3 గంటలవుతుంది. తిందామని 2 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే, నా ఆర్డర్ వాడికెళ్ళింది. వాడి ఆర్డర్ నాకొచ్చింది. వాట్ ఈస్ దిస్? అట్లా. అంటే ఇదే కాదు. ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఫోన్‌పే తీసుకోండి. ఫోన్‌పేలో చెక్ బాలన్స్ అని చెప్పాను. చెక్ బాలన్స్ అని కొడతారు మీరు. చెక్ బాలన్స్ అని మీరు కొట్టినప్పుడు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో బాలన్సే చూపించాలా? కాదు. వేరే వాళ్ళ అకౌంట్‌లో బాలన్స్ చూపిస్తే మీకు ఉపయోగం ఏంటి? మీ అకౌంట్‌లో బాలన్స్ మీకు తెలుసు. మీ బాలన్స్ 5,000 ఉంది. వేరే వాళ్ళ అకౌంట్‌లో 25 లాక్స్ ఉంది. అయ్యో! 25 లాక్స్ అకౌంట్ మీకు చూపిస్తే వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? నా అకౌంట్‌లో 5,000 రా బాబు ఉండేది. 25,00,000 చూపిస్తుందేంది? అంటే మీ అకౌంట్ బాలన్స్ ఫెచ్ చేయకుండా వేరే అకౌంట్ బాలన్స్ ఫెచ్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్, ఆ సాఫ్ట్‌వేర్. అంటే సచ్ వే థట్ దే హావ్ బీన్ క్రియేటెడ్. సచ్ వే థట్ దే హావ్ బీన్ డిజైన్డ్. అంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకముందే ఏం జరుగుద్దంటే ఎప్పుడైనా సరే, ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయటమే కాదు, ఆ సాఫ్ట్‌వేర్‌ని పూర్తి స్థాయిలో చెకింగ్ జేయాలి. చెకింగ్. ఆ చెకింగ్ జేయటానికి గూడా ఒక టీమ్ ఉంటుంది మన దగ్గర. యెస్. వాట్ ఈస్ దిస్? చెకింగ్ జేసే టీమ్ గూడా మన దగ్గరుంటుంది. ఎప్పుడు? సాఫ్ట్‌వేర్‌ని తయారు జేసేది ఒక టీమ్. అది డెవలప్‌మెంట్ టీమ్. యెస్. మరి తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని చెకింగ్ జేయాల. అది చెకింగ్ టీమ్. అయితే చెకింగ్ అని ఇక్కడ లేదు గానీ, దాన్నే మనం ఏమంటామంటే టెస్టింగ్ టీమ్. చెకింగ్‌ని మనం ఏమంటాం? టెస్టింగ్. అంటే వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేస్తాం.
ఓకే. చెకింగ్. సో, ఈ వ్యక్తి చెక్ చేస్తాడు. ఈ వ్యక్తి. ఆ పర్సన్ చెకింగ్‌నే మనం టెస్టింగ్ అంటాం. ఆ టెస్టింగ్ చేసే వ్యక్తినే సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్. ఆ వ్యక్తి ఇవన్నీ చెక్ చేస్తా ఉంటాడు యాక్చువల్‌గా. సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్ విల్ చెక్ థిస్ బిజినెస్ అప్లికేషన్స్. ఎంటైర్ బిజినెస్ అప్లికేషన్ విల్ బి చెక్డ్ బిఫోర్ రిలీజింగ్ ఇంటు ద మార్కెట్. నీ దగ్గరకు రాకముందే అది టెస్ట్ అయిపోయి ఉంటుంది. తర్వాత నీ దగ్గరకొస్తుంది. అప్పుడు నీకు సక్రమంగా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో, ఇలాగ మరి టెస్టింగ్‌లో గూడా ఉద్యోగాలుంటాయి సార్. పిచ్చి ఉద్యోగాలుంటాయి. యెస్. టాప్ టెస్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అదే సార్ మా వోళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తదంటున్నారు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అంటున్నారు. ఇప్పుడు ఈ టెస్టింగ్ కోర్స్ నేర్చుకుంటే లాభమా? నష్టమా సార్? పక్కాగా బెనిఫిట్ ఉంది. 100% జాబ్ గ్యారంటీ టెస్టింగ్. పక్కా. ఎప్పుడు ఏఐ ఉన్నా, ఏఐ పోయినా ఎప్పుడున్నా సరే టెస్టింగ్ అనేది గావాలా. ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాల్సిందే అంతే తప్పదు. మార్కెట్‌లో రిలీజ్ చేసే ప్రతి అప్లికేషన్‌ని టెస్ట్ చేయాలి. కాబట్టి టెస్టింగ్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్ కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. తప్పదు. అవును సార్. కరెక్టే బాగుంది. మరి ఇప్పుడు ఈ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది? అంటే ఈ టెస్టింగ్ అనేది మార్కెట్‌లో ఇప్పుడు ఎట్లా ఉందంటే చూడండి. గతంలో ఇదిగో ఇక్కడ టెస్టింగ్ అనేది ఒక మనిషి జేస్తాడు. టెస్టింగ్ అనేది ఒక టూల్ గూడా చేసిద్ది. అరె! ఇదేంది ఎట్లా చేసిద్ది? టెస్టింగ్ కెన్ బి డన్ బై ద హ్యూమన్ బీయింగ్. టెస్టింగ్ కెన్ బి డన్ బై టూల్. అంటే ఒక సాఫ్ట్‌వేర్ టూల్ అన్నమాట. టూల్ అంటాం దీన్ని. టూల్. అంటే దీన్నే మనం టెస్టింగ్ టూల్ అంటాం. అంటే ఈ టెస్టింగ్ టూల్ ఉపయోగించి కూడా టెస్టింగ్ చేయొచ్చు. మనిషి గూడా టెస్టింగ్ చేస్తాడు. అయితే ఒక అప్లికేషన్‌ని మనిషి టెస్టింగ్ చేయాలంటే 30 డేస్ పట్టిద్దనుకోండి. ఒక అప్లికేషన్‌ని మనిషి టెస్టింగ్ చేయాలంటే 30 డేస్ పట్టిద్ది. అదే ఒక అప్లికేషన్ ఇదిగో ఈ టూల్ టెస్ట్ చేయాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే. 1 డేలో మొత్తం రాసి పక్కన పడేయొచ్చు. సింపుల్‌గా. సింపుల్‌గా. 1 డే కాదు ఇంకా తగ్గిద్ది. 3 అవర్స్‌లోనే చేయొచ్చు. 1 అవర్‌లోనే చేయొచ్చు బెస్ట్‌గా నువ్వు చేయగలిగితే. అంటే అప్పుడు 30 డేస్ ఇక్కడేమో రీప్లేస్ అవుతుంది. ఒక్క డే, ఒక్క రోజే, ఒక్క రోజులో మొత్తం అయిపోతుంది. యెస్. మరి 30 డేస్ ఎక్కడ? ఒక రోజు ఎక్కడ? అందుకని ఇప్పుడు మార్కెట్ అంతా ఏమెళ్తుంది? బాబు మనుషులు చేసే టెస్టింగ్ వద్దమ్మా! ప్రాబ్లమ్స్ వస్తన్నాయి. అందుకని ఈ టూల్స్ చేసే టెస్టింగ్‌ని చేస్తున్నారిప్పుడు. టూల్స్ తోటి టెస్టింగ్ చేసే వ్యక్తి కూడా మనిషే. మనిషి అనేవాడే టూల్స్ చేత టెస్టింగ్ చేపిస్తాడు అన్నమాట. ఎవడు? మనిషి అనేవాడే చేసేది. టూల్స్ స్వయంగా కాళ్ళు, చేతులు దానికేం లేవు. మనిషే. ఆ మనిషే ఈ టూల్ చేత ఈ పనంతా చేపిస్తా ఉంటాడు. ఇక్కడ మాత్రం మనిషే అంతా జూసుకుంటాడు. ఇక్కడ మాత్రం టూల్ జేసిద్ది. సో, అంటే ఇప్పుడేంది? ఇక్కడ మనిషి జేసే టెస్టింగ్‌ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాం. మాన్యువల్ టెస్టింగ్. మరి ఈ టూల్ సహాయంతో చేసే టెస్టింగ్ ఏందంటే ఆటోమేషన్ టెస్టింగ్. మరి ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వ్యక్తిని ఏమంటారంటే ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్. మరి మాన్యువల్ టెస్టింగ్ చేసే వ్యక్తిని ఏమనంటారంటే మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్. సో, మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ కెన్ డూ మాన్యువల్ టెస్టింగ్. ఇంజినీర్ కెన్ డూ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏందయ్యంటే ఏదైనా ఒక టూల్ సహాయంతో మనం టెస్టింగ్ జేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంది? మనిషి జేస్తాడు మాన్యువల్‌గా చెకింగ్ జేస్తా ఉంటాడు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే ఉద్యోగాలున్నాయి సార్. ఉన్నాయి గానీ లెస్ ఓపెనింగ్స్ యాక్చువల్‌గా మాన్యువల్ టెస్టింగ్. ఎందుకు? అంటే ఈ రోజంతా టూల్స్ సహాయంతో అందరూ అటెళ్తున్నారు. యెస్. ఎందుకు? తొందరగా ఫాస్ట్‌గా 100% రిజల్ట్ వస్తుంది. అందుకని ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అంటే దీన్నే మనం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అంటాం వీటిని. ఆ టూల్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. యెస్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టూల్స్. సార్ మార్కెట్‌లో ఈ టెస్టింగ్ టూల్స్ ఎన్నున్నాయి సార్ మార్కెట్‌లో? యెస్. మార్కెట్‌లో టెస్టింగ్ టూల్స్ ఏమేమున్నాయి సార్ అంటే, మార్కెట్‌లో మనకి టెస్టింగ్ మార్కెట్‌లో మనకి టెస్టింగ్ టూల్స్ ఏమున్నాయంటే, సెలీనియం ఎ గుడ్ మార్కెట్ లీడర్ ఫర్ టెస్టింగ్. సెలీనియం అనేది టెస్టింగ్ టూల్. చాలా నంబర్ 1గా పనిచేసేది. తర్వాత క్యూటీపీ. తర్వాత ఇప్పుడు దాని పేరు ఈఎఫ్టీగా మారింది. క్యూటీపీ ఎక్సలెంట్ టూల్ అది. టు టెస్ట్ ద బిజినెస్ అప్లికేషన్స్. తర్వాత ఈ మధ్య కాలంలో టొస్కా అదొక బిజినెస్ అప్లికేషన్. టెస్టింగ్ టూల్ అది టొస్కా. టొస్కా. తర్వాత ఏంది? లోడ్ రన్నర్, జేమీటర్, యాపియం, సిప్రస్ ఇవన్నీ ఏంది? టెస్టింగ్ టూల్స్. సో, సార్ ఇవన్నీ నేర్చుకోవచ్చా నేను? మొత్తం నేర్చుకోలేవు. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే సెలీనియం అనే టెస్టింగ్ టూల్ టచ్ చేయాలంటే నీకు జావా వచ్చుండాల. అయ్యో! అంటే కోడింగా ఏంటి సార్ ఇది? కోడింగే. పక్కా కోడింగ్. 100% కోడింగ్. యెస్.
సెలీనియం అనే కోర్స్ నువ్వు నేర్చుకోవాలని సెలీనియం టెస్టింగ్ టూల్. ఓకే. టెస్టింగే బట్ యూ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. యెస్. యూ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామింగ్. యెస్. జావా కంప్లీట్‌గా వచ్చిన వ్యక్తే సెలీనియం టెస్ట్ ఇంజినీర్ అవుతాడు. మరి క్యూటీపీ, ఈఎఫ్టీ ఏంటి సార్ వీటిల్లో కూడా కోడింగ్ ఉందా? యెస్. కోడింగ్ ఉంది. అక్కడేం రాయాలి సార్? వీబీ, సి షార్ప్, డాట్ నెట్ ఇవి ఇట్లాంటి లాంగ్వేజెస్ ఉపయోగించాలా? అంటే సార్ ఇవి ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అంటే కోడింగా? కోడింగే పక్కా 100% కోడింగ్. 100% కోడింగ్ పాసిబుల్ విత్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. కోడింగ్ రాకపోతే టెస్టింగ్ చేయలేరు. నో, నో వే. మా ఫ్రెండు టెస్టింగ్ అంటే కోడింగ్ లేదని చెప్పారు సార్. అందుకే నేను టెస్టింగ్ అంటే కోడింగ్ లేదు గదా! ఈజీ కోర్సు 1 మంత్‌లోనే అయిపోద్ది. ఇంకొక 1 మంత్ కోర్స్ నేర్చుకుంటే 2 మంత్స్‌లో జాబ్ వచ్చిద్ది. వెంటనే నాకు మంచి ప్యాకేజ్ వచ్చిద్దని చెప్పారు. కరెక్టే. కరెక్టే. కానీ కోడింగ్ ఉందెక్కడ? కోడింగ్ అంటే నువ్వు సెలీనియం అనే టూల్ నేర్చుకోవాలంటే జావా గాని, పైథాన్‌లో గాని ఎక్స్‌పర్ట్ అయ్యుండాలి నువ్వు. అయ్యున్న తర్వాతే సెలీనియం టెస్ట్ ఇంజినీర్ అవుతావు నువ్వు. అప్పుడు జావా, పైథాన్ అనేది 1 మంత్‌లో నేర్చుకునే కోర్సులు కావే. నో వే. నో, 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 నో. ఇట్స్ నాట్. కాబట్టి టెస్టింగ్ అనేది కోడింగ్ జాబే. నాన్ కోడింగ్ కాదు. దయచేసి నాన్ కోడింగ్ అనుకుంటారేమో చాలామంది. నాన్ కోడింగ్ కాదు. కోడింగ్. కోడింగ్ నేర్చుకోవాలి తప్పదు. యెస్. సరే టెస్టింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే ఉద్యోగాలున్నాయి. పిచ్చ ఓపెనింగ్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో. మరి ఏం జేయాలా? నువ్వు కరెక్ట్‌గా నేర్చుకోవాలా. నువ్వు రోడ్ మ్యాప్ కరెక్ట్‌గా గీసుకోవాలి. అంతేగాని అంటే కనీసం దగ్గరగా టైం బెట్టుకోవాలా. ఏం బెట్టుకోవాలా? యెస్. ఫస్ట్ మనం మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్‌లు బాగా నేర్చుకోవాలా. ఓకే. తర్వాత ఏంది? ఎస్‌క్యూఎల్ బాగా నేర్చుకోవాలా. డీబీఎంఎస్ కాన్సెప్ట్‌లు బాగా థరోగా ఉండాలా. ఆ! అర్థమైందా? తర్వాతేంది ఒరాకిల్ అంటే ఏందో తెలియాలా? ఎస్‌క్యూఎల్ సర్వర్ అంటే ఏందో తెలియాలా? యెస్. మ డైనమో డీబీ అంటే తెలియాలా? మాంగో డీబీ అంటే ఈ డీబీలు డేటాబేస్ గురించి కొంత అవగాహన. అవగాహన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ మీద అవగాహన. టెస్టింగ్ ప్రాసెస్ మీద తర్వాత జావా గురించి మంచి బెస్ట్ నాలెడ్జ్. జావా, పైథాన్ గురించి నేర్చుకోవాలా. ఆ తరువాత అప్పుడు సెలీనియం టెస్టింగ్ టూల్ నేర్చుకోవాలా. అప్పుడు నీకు పిచ్చి డిమాండ్ ఉంది. అప్పుడు ఇవన్నీ నువ్వు చేసుకున్న తర్వాత అప్పుడు సెలీనియంకి రావాలా. అంతేగాని డైరెక్ట్‌గా సెలీనియం కోర్స్ నేర్చుకొని, సార్ నాకు జాబులు రావట్లేదు సార్. ఎవరిస్తారు మీకు? డైరెక్ట్‌గా సెలీనియం నేర్చుకోవడానికి వాళ్ళెవరో చెప్పారు కరెక్టే. మనం జాగ్రత్త తీసుకోవాలి. యెస్. ఇట్లా రోడ్ మ్యాప్ ఇట్లా తీసుకుంటే యూ విల్ బికమ్ ఏ సెలీనియం టెస్ట్ ఇంజినీర్ 100% గ్యారంటీ. మంచి గ్రోత్ ఉంటది. ఎందుకంటే సెలీనియం అనేది ఫ్రీగా వచ్చే టూల్. ఫ్రీ టూల్. ఈ టూల్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. కాబట్టి మార్కెట్‌లో సెలీనియంకి మంచి డిమాండ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ కోడింగ్. యెస్. కోడింగ్ లేకపోతే ఎదగలేం. వేస్ట్. ఇది టెస్టింగ్ ఇట్లా ఉంది. ఓకే. సో, డెవలపర్ అంటే తెలిసింది. డెవలపర్ డెవలపర్ అంటే డెవలప్ చేసే వ్యక్తి. టెస్టర్ అంటే టెస్ట్ చేసే వ్యక్తి అని తెలిసింది. ఇద్దరు తెలిసారు నీకు. బాగుంది. ఇది తెలిసిన తర్వాత సపోజ్ ఇది డెవలప్ చేసిన ప్రొడక్టు ఫోన్‌పే వాడిదనుకో. ఇది ఫోన్‌పే వాడిది. ఇది ఈ ఫోన్‌పే అనే ఫోన్‌పే అప్లికేషన్ ఇది ఫోన్‌పే వాడిది. డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం. వెంటనే నేను ఫోన్‌పేకి ఫోన్ చేశా. "అరే! ఫోన్‌పే ప్లీజ్ కమ్ టు ఆఫీస్" అన్నా. వచ్చాడు వాడు. ఏంటి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏంది? "ఏం లేదు. నువ్విచ్చిన బడ్జెట్‌కి ఇదిగో ఈ ప్రొడక్ట్ తయారు చేశాను. టెస్టింగ్ కూడా చేసేసా. అయిపోయింది. నీ ప్రొడక్ట్ నువ్వు తీసుకెళ్ళిపో" అన్నాడు. అరే! ఇదేందిది? అంతే. నువ్వు బడ్జెట్ దేనికిచ్చావు? డెవలప్ చేయడానికి ఇంత బడ్జెట్ ఇచ్చావు. టెస్టింగ్ చేయడానికి ఇంత బడ్జెట్ ఇచ్చావు. ఇక లేదు అయితే తీసుకెళ్ళిపో అన్నా నేను. అప్పుడు ఫోన్‌పే వాడు ఒక మాట చెప్పాడు. "అరే బాబు! సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇది డెవలప్ చేసి, టెస్ట్ చేసి నేను ఇంటికి తీసుకెళ్ళటానికి గాదు నీ దగ్గర తయారు చేపిచ్చింది" అన్నాడు. దేనికోసం చేపిచ్చావు? "దీనికి నాకొక రిక్వైర్మెంట్ ఉంది" అన్నాడు. "ఏం రిక్వైర్మెంట్ చెప్పు" అన్నాడు. "ఏం లేదు. ఇప్పుడు ఈ తయారు చేసిన ఈ బిజినెస్ అప్లికేషన్ అనేది 24/7 నా కస్టమర్‌లకి అందుబాటులో ఉండాలి" అన్నాడు. ఓకే. పాయింట్ నంబర్ 1. రెండో పాయింట్ నా కస్టమర్ ఎక్కడున్నా సరే ఈ యాప్‌ని యాక్సెస్ చేసుకోవాలా. అంటే ఎట్లాగా? వాడు ముంబైలో ఉంటాడు ఒకరోజు. వాడు హైదరాబాద్‌లో ఉంటాడు ఒకరోజు. ఒకసారి తిరుపతిలో ఉంటాడు. ఒకసారి ఏమో బెంగుళూరులో ఉంటాడు. ఎక్కడి నుంచైనా సరే వాడు దీన్ని యాక్సెస్ దట్ మీన్స్ వాట్ ఎనీ లొకేషన్ దే మస్ట్ యాక్సెస్ దిస్. అది ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఎనీ లొకేషన్, ఎనీవేర్, ఎనీ ప్లేస్. తర్వాత ఇది, ఇది ఎప్పుడైనా పని చేయాలా. ఎనీ టైమ్ పని చేయాలా. అంతేగాని నేను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పని చేస్తంటే కుదరదు. నో, నో వే.
కస్టమర్‌కి ఎప్పుడు అవసరం వచ్చిద్దో ఫోన్ పే అంటే ఏంది? 10:30కి ఫోన్ పే చేయాల్సొస్తది. 10, 20 నిమిషాలకు ఫోన్ పే చేయాల్సొస్తది. లేతే ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి వేరే వాళ్ళకి ఫోన్ పే చేయాల్సొస్తది. అప్పుడు అలాంటి కేస్‌లో ఇది నేను లేదు నేను 9 గంటల నుంచి 5 గంటల దాకా పని చేస్తానంటే కుదరదు మళ్ళీ. అది కూడా నోట్ చేసుకో అని చెప్పాడు. అంటే ఇదేంది? ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీబడీ కెన్ మస్ట్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. దీనికి నాకు సలహా గావాలి, సొల్యూషన్ గావాలి. యెస్. ఇది చేసేదానికి మీ కంపెనీలో ఎవరైనా ఉన్నారా? అని అడిగాడు. దిస్ ఈస్ మై న్యూ రిక్వైర్మెంట్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది? ఈ అప్లికేషన్ తయారు చేయటం, అప్లికేషన్ టెస్ట్ చేయడం అయిపోయింది. దిస్ ఈస్ మై న్యూ రిక్వైర్మెంట్. మై న్యూ రిక్వైర్మెంట్ లుక్స్ లైక్ దిస్. అంటే ఏంటి? 24/7 ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా, ఏ టైం నుంచైనా ఈ అప్లికేషన్ అనేది కస్టమర్లందరూ ఉపయోగించుకోవాలి. ఇలా నువ్వు చేయగలవా? ఇది నా రిక్వైర్మెంటు. ఈ రిక్వైర్మెంట్ చేసినందుకు నీకెంత బడ్జెట్ కావాలి అని చెప్పి. ఇక బడ్జెట్ మాట్లాడుకున్నారు. ఏయ్! ఇది కెన్ యూ ఫుల్‌ఫిల్ థిస్ రిక్వైర్మెంట్ అని అడిగాడు. ఎవడు? సాఫ్ట్‌వేర్ కంపెనీని. సాఫ్ట్‌వేర్ కంపెనీ కెన్ యూ ఫుల్‌ఫిల్ థిస్ రిక్వైర్మెంట్ విత్ థిస్ బడ్జెట్ అన్నాడు. బాబు మాది సాఫ్ట్‌వేర్ కంపెనీ. మా దగ్గర అందరున్నారు. ఇలాంటి రిక్వైర్మెంట్ చేసేదానికి కూడా మా దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌ని కల్పిస్తాను. మీరు రేపు వచ్చేసేయండి అన్నాడు. ఎవరిని? ఫోన్‌పే వాడిని. ఇక వాడొచ్చాడు స్టైల్‌గా ఎక్కడికి? ఆఫీస్‌కొచ్చాడు. ఇక్కడికొచ్చి కూర్చున్నాడు. ఈడేమో ఫోన్‌పే. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు కూడా ఏం చేస్తాడు? వాడి ఎంప్లాయీని పంపించాడు. వాడు ఈడు. వీడు. ఈడేమో ఫోన్‌పే వాడేమో వీడు. వచ్చాడు. ఫోన్‌పే వాడొచ్చాడు. "ఏయ్ బాబు" గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్. హూ ఆర్ యూ? అన్నాడు. ఎవడు? ఫోన్‌పే వాడు ఈడు. ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్ అన్నాడు ఈడు. ఓహో! నువ్వు క్లౌడ్ ఇంజినీర్‌వా? అవును. ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. సో, నువ్వు నాకేం చేయగలవు? అసలు నీ రిక్వైర్మెంట్ ఏంది చెప్పు అన్నాడు. ఎవరు? క్లౌడ్ ఇంజినీర్. ఎవడిని? ఫోన్‌పే వాడిని. ఫోన్‌పే వాడు వాడి రిక్వైర్మెంట్ చెప్పారు. ఏంది? ఏం లేదు బాబు. మీరే అప్లికేషన్ డెవలప్ చేశారు. యాప్‌ని. అంటే నా యాప్‌ని మీరే డెవలప్ చేశారు. మీరే టెస్టింగ్ గూడా చేసేసారు. కానీ నా రిక్వైర్మెంట్ ఏందంటే, ఇది ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండాలి. నా కస్టమర్‌లందరికీ యాక్సెస్ చేసుకునేటట్లుగా ఉండాలి. ఇదిగో ఈ కస్టమర్ ఏ టైమ్‌లో అయినా సరే దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలి, యాక్సెస్ అవ్వాలి. అది ఫోన్‌పేలో ఏది చేసినా రీచార్జ్ చేసినా రీచార్జ్ అవ్వాలి. బ్యాలెన్స్ చెక్ చేసుకున్న బ్యాలెన్స్ చెక్ అవ్వాలి. అర్థమైందా? ఆ తర్వాత కొన్ని పేమెంట్స్ చేయాలన్నా పేమెంట్స్ జరగాలి. స్కానర్ ఉపయోగించి. అవునా కాదా? బార్‌కోడ్ స్కానర్ ఉపయోగించి పేమెంట్ జరగాలి. ఆ! ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్‌లు ఎప్పుడు పడితే అప్పుడు జరగాలి. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ అనేది మొబైల్ నంబర్ ఇచ్చినా జరగాలి. లేదా వాడి అకౌంట్ నంబర్ ఇచ్చినా జరగాలి. ఇయన్నీ 24/7 జరుగుతూనే ఉండాలి బాస్. ఇది నా రిక్వైర్మెంట్. కెన్ యూ డూ ఇట్ అన్నాడు. ఎవడిని? క్లౌడ్ ఇంజినీర్‌ని. బాస్ ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్ బాస్. ఆమె క్లౌడ్ ఇంజినీర్. అయితే నువ్వేం జేస్తావు నాకు ఈ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయటానికి అన్నాడు. ఏం లేదు సింపుల్‌గా ఇదిగో నేను యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా నేను నీకు సర్వర్‌లు తయారు జేస్తా. ఎన్ని నంబర్ ఆఫ్ సర్వర్‌లు తయారు జేస్తా. ఐ కెన్ క్రియేట్ ఎ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఫర్ యూ. ఓకే. సర్వర్‌లు తయారు జేస్తావు కరెక్టే. దీనివల్ల నాకు ఉపయోగం ఏంది? ఏం లేదు. ఈ సర్వర్స్ తయారు జేసి అర్థమైందా? నేనిక్కడ వీటిని రన్ జేస్తా ఉంటా. ఓకే. మరి నేనేం జేయాలా? నువ్వేం లేదు. నువ్వు సింపుల్‌గా నీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మొత్తాన్ని ఇక్కడ డిప్లాయ్ జేసుకో. ఇది గదా! నీ అప్లికేషన్ అన్నావు గదా! ఈ సర్వర్స్‌లో నీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మొత్తాన్ని అప్‌లోడ్ చేసుకో. అప్‌లోడ్ అంటే ఏంది? డిప్లాయ్. డిప్లాయ్ అన్నా, అప్‌లోడ్ అన్నా ఒకటే. ఇన్‌స్టాలేషన్ అన్నా గూడా. డిప్లాయ్ థిస్ అంటే థిస్ అప్లికేషన్ ఇంటూ థిస్ సర్వర్స్. అంటే సర్వర్‌లో ఇప్పుడుంది యాప్. ఓకే. మరి తర్వాత ఏం జరిగిద్ది? ఏం లేదు. యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా నేను 24/7 ఈ సర్వర్‌లు పనిచేస్తున్నాయో లేదో మానిటరింగ్ చేస్తా ఉంటా. ఆహా! ఓకే. సర్వర్‌లు ఆగిపోయినప్పుడు మళ్ళీ నేను అప్ చేస్తా. సర్వర్‌లు నడిపిస్తా. ఆ సర్వర్‌లు నడవడం వల్ల నాకు ఉపయోగం ఏంది అన్నాడు. ఏం లేదు. ఈ సర్వర్‌లో ఉన్న ఈ అప్లికేషన్ అనేది యెస్. మీరెప్పుడైతే మీ కస్టమర్‌లు ఎక్కడ హైదరాబాద్‌లో ఉండొచ్చు, వరంగల్‌లో ఉండొచ్చు, లేతే వైజాగ్‌లో ఉండొచ్చు. ఎక్కడి నుంచైనా వాళ్ళుంటారు. వాళ్ళు తమ ఫోన్ పట్టుకొనుంటారు. ఎప్పుడైతే తమ ఫోన్ పట్టుకొని ఈజీగా ఇదిగో ఇట్లా నొక్కారో, బట్ ఆ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి బాస్. ఓకే. ఇక్కడ ఈ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇక్కడ సర్వర్‌లకు గూడా మేము ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం. ఓకే. ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్, ఈ సర్వర్ అన్ని సర్వర్‌లకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఓకే. సో, ఎప్పుడైతే ఆ వ్యక్తి తన ఫోన్ నుంచి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అని కొట్టాడో, అప్పుడు కొట్టిన వెంటనే అలా రిక్వెస్ట్ ఇదిగో ఇక్కడ ఈ సర్వర్‌కి రీచ్ అయిద్ది. ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి చెక్ బాలన్స్ అని కొట్టాడో, ఇదిగో ఈ సర్వర్‌కి రీచ్ అయితది. అట్లా
అప్పుడు రీచ్ అయినప్పుడు ఆ సర్వర్ నుంచి వాడికి బ్యాలెన్స్ ఎంతో డిస్‌ప్లే చేయడానికి అవకాశం ఉన్నది. దిస్ ఇస్ ద వే ద సాఫ్ట్‌వేర్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. కాబట్టి ఇదిగో సర్వర్‌లనేది ఉంచుకో అన్నాడు. ఆ సర్వర్‌లు పని చేయకపోతే ఔటే. ఇక నథింగ్ ఈస్ దేర్. యూ కెనాట్ ఏబుల్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఆన్‌లైన్. అది స్విగ్గీ అయినా, జొమాటో అయినా, ఊబర్ అయినా, ఓలా అయినా, ర్యాపిడో అయినా, ఈవెన్ నువ్వు చూసే నెట్‌ఫ్లిక్స్ అయినా సరే, సర్వర్ పని చేయకపోతే ఔటే. ఏదైనా సరే ఎనీథింగ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా సరే ఆన్‌లైన్‌లో ఏదైనా పని చేస్తూ ఉండాలి. అదర్‌వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. అంటే అప్పుడు చెప్పాడు. ఏంది అంటే ఏదైనా సరే ఒక బిజినెస్ అప్లికేషన్, ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దానిని మనం వి మస్ట్ డిప్లాయ్ ఇంటు ద సర్వర్స్. దెన్ ఓన్లీ థట్ అప్లికేషన్, థట్ యాప్ విల్ బి విజిబుల్ టు ద కస్టమర్స్ త్రూఔట్ యువర్ గ్లోబ్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం చూడొచ్చు. పొరపాటున సర్వర్‌లు ఆగిపోతే అప్పుడు మీకు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం మీరు అసలు ఆన్‌లైనే నడవదు. దిస్ ఇస్ డన్ బై క్లౌడ్ ఇంజినీర్. వాడినే క్లౌడ్ ఇంజినీర్ అని పిలుస్తారు. ద క్లౌడ్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు క్రియేట్ ఎ సర్వర్స్, మేనేజ్ ద సర్వర్స్, మానిటరింగ్ ద సర్వర్స్. అవసరమైనప్పుడు సర్వర్‌లు ఇన్ని వద్దురా బాబు అంటే డిలీట్ ద సర్వర్స్ కావాలంటే. యెస్. టోటల్ ఎంటైర్ థింగ్ విల్ బి టేకెన్ కేర్ బై క్లౌడ్ ఇంజినీర్. అంటే సర్వర్‌లనేది దేనికి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు? చూడండి యాక్చువల్‌గా. డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం. డెవలప్ చేసాం, అప్లికేషన్ టెస్ట్ చేసాం. సో, డెవలప్ చేయటానికి మనకి 3 మంత్స్ పట్టిందనుకోండి. టెస్టింగ్ చేయటానికి ఒక 1 మంత్ పట్టిందనుకోండి. ఇదేంటి సార్ అప్లికేషన్. ఒక ఫోన్‌పే అప్లికేషన్ బాస్. ఫోన్‌పే యాప్ అనేది డెవలప్ చేయడానికి 3 మంత్స్ పట్టింది. టెస్టింగ్ చేయడానికి 1 మంత్ పట్టింది. నెక్స్ట్ చెప్పండి. డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం. తర్వాత ఏం చేయాలా? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? ఫ్రెండ్స్ లైన్‌లో ఉన్నారా? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? డెవలప్ చేసాం 3 మంత్స్ ఓకే. టెస్టింగ్ చేసాం 1 మంత్ ఓకే. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? ప్రీతి. నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఇది. చూసారా? ఇక్కడ సర్వర్. అవునా? సర్వర్. క్రియేటెడ్ బై క్లౌడ్ ఇంజినీర్. ఇతను క్లౌడ్ ఇంజినీర్ సర్వర్‌ను తయారు చేస్తాడు. సో, అక్కడ తయారు చేసిన ఈ బిజినెస్ అప్లికేషన్ మొత్తాన్ని ఈ సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్, దిస్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్. అక్కడ ఆ సర్వర్‌లోకి డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ మీన్స్ వాట్? అప్లోడ్ దిస్ అప్లికేషన్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్. అప్లోడ్ దిస్ అప్లికేషన్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ డిప్లాయ్. డిప్లాయ్ అంటాం. అవునా కాదా? డిప్లాయ్. అంటే యెస్ సార్. ఇక్కడ మనకి చూస్తే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ సర్వర్ అనేది మనం ఎన్ని గంటలు నడిపిద్దాం? 1 అవరా? 2 అవర్సా? 3 అవర్సా? సర్వర్‌ని ఎన్ని గంటలు నడిపిస్తాం? చెప్పండి మీరే. ఆ! 24/7 ఉంటుంది కదా ఆ! సార్. 24/7 అదర్‌వైజ్ నో బిజినెస్. బిజినెస్ మొత్తం లాస్ అయిద్ది. అంటే 24/7 క్లౌడ్ ఇంజినీర్స్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి మరి క్లౌడ్‌లో. మరి ఎందుకుండవు? అంటే సార్ ఒక సర్వరే చూపిచ్చారుగా సార్. మరి అంటే నేను ఒక సర్వరే చూపిచ్చాను. కానీ ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ అప్లికేషన్స్ ఎన్నున్నాయి? ఇవి ఎంత కస్టమర్‌లున్నారు వాటికి, దాని ప్రకారం సర్వర్‌లు నడుస్తా ఉంటాయి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ ద ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్స్‌కి కనీసం 40-50 క్రోర్స్ ఉంటారు. 40-50 కోట్ల మంది కస్టమర్‌లుంటారు ఒక బ్యాంక్‌కి. ఒక ఓల్డ్ బ్యాంక్‌కి. ఈవెన్ ఇఫ్ టేక్ ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ బ్యాంక్ 40-50 క్రోర్స్ కస్టమర్స్. మరి 40-50 క్రోర్స్ కస్టమర్స్ అందరూ ట్రాన్సాక్షన్స్ డైలీ ఏది పడితే అది చేస్తా ఉంటారు. మరి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయటానికి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగటానికి, నడవటానికి ఎన్ని సర్వర్‌లు కావాలి? హౌ మెనీ సర్వర్స్ వి రిక్వైర్డ్? సో మెనీ సర్వర్స్. మరి ఆ సర్వర్‌లన్నీ నడిపించే వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజినీర్. ఆర్ నో? సో, ఈ విధంగా సర్వర్‌లు మనకి ఎక్కువ అవసరమైనయి. ఎందుకు? అంటే 2020 తర్వాత ఈ గొడవ ఎక్కువైపోయింది. అందువల్ల సర్వర్‌ల మీద పనిచేసేవాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సర్వర్‌లు ఇప్పుడు దేనికి ఉపయోగిస్తాం? ఏదన్నా బిజినెస్ అప్లికేషన్‌ని రన్ చేయడానికి సర్వర్‌లే గావాలి. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ రన్ చేయడానికి సర్వర్‌లే గావాలి. అప్లికేషన్స్. సో, టోటల్‌గా అప్లికేషన్స్‌కి మొత్తానికి సర్వర్‌లే గావాలి. సర్వర్ లేతే ఏమి రాదు. ఓకే.
ఓకే సార్, బానే ఉంది. ఇంకా సర్వర్‌లు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? సపోజ్ మీరు చూడండి. మీకు సపోజ్ ఇది ఉంది. ఇక్కడ ఆహ్, మీరు ఏపీ అనుకోండి. లేదా మీరు తెలంగాణ అనుకోండి. సో, ఇక్కడ ఏపీ అనో, తెలంగాణ అనుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సపోజ్ తెలంగాణలో కరీంనగర్‌లో 5 ఎకరాస్ ల్యాండ్ ఉంది. 5 ఎకరాల ల్యాండ్ ఉంది. సో, ఈ ల్యాండ్ మొత్తం గూడా ఈ ఈ ఈ గవర్నమెంటోళ్ళు ఏం జేస్తారంటే, ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్లేస్‌లో స్టోర్ జేస్తా ఉంటారు. ఇన్ఫర్మేషన్ అంతా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఈ ప్లేస్‌లో స్టోర్ జేస్తా ఉంటారు. ఈ ప్లేస్‌ని మనం ఏమనొచ్చు? సర్వర్. ఇదంతా సర్వరే. అంటే సర్వర్‌లో ఏం జేస్తున్నాం? మనం ఇన్ఫర్మేషన్ అంటే ఈ డేటా, ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటే గదా! మాటలు. సో, ఇన్ఫర్మేషన్ స్టోర్ జేసుకోవడానికి గూడా సర్వర్‌లే గావాలి. ఎట్లాగది? సింపుల్ లాజిక్ జెప్తాను నేను చూడండి. ఇది మీది బ్యాంకు. ఓకే. ఈ బ్యాంక్‌లో పేమెంట్స్ ఉంటాయి. విత్‌డ్రాల్స్ ఉంటాయి. అర్థమైందా? పేమెంట్స్ చేసేవాళ్ళుంటారు. విత్‌డ్రాల్ చేసేవాళ్ళుంటారు. పేమెంట్స్ చేసినప్పుడు ఆ పేమెంట్స్ ఎవడెవడికి ఎంత పేమెంట్ చేసాడో స్టోర్ అవ్వాలా. ఈ ప్లేస్‌లో. విత్‌డ్రాల్ చేసినప్పుడు ఎవడెవడు ఎంత విత్‌డ్రాల్ చేసాడో స్టోర్ అవ్వాలా. పేమెంట్స్ చేస్తాడు. విత్‌డ్రాల్ స్టోర్ అయినయి. తర్వాతేంది మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాడు ఒక్కొక్కడికి. ఎవడికి ఎంత ట్రాన్స్‌ఫర్ చేసేవాడు స్టోర్ అవ్వాలి ఈ ప్లేస్‌లో. ఒకడు ఫిక్స్డ్ డిపాజిట్‌లు కడతా ఉంటాడు మన బ్యాంక్‌లో. ఎవడెవడు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్‌లు కడతాడో స్టోర్ అవ్వాలా. ఒకడు అకౌంట్‌లు ఓపెన్ చేస్తాడు. ఎవడెవడు అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అవ్వాలా. అంటే దీన్ని నేనేమంటానంటే ఇదంతా పెట్టి చూస్తే ఇదంతా గూడా డేటా. ఇదంతా గూడా ఇన్ఫర్మేషన్. అంటే ఇదంతా గూడా బ్యాంక్ కస్టమర్ డేటా. బ్యాంక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. దిస్ బ్యాంక్ కస్టమర్ డేటా అండ్ బ్యాంక్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ నేమ్ ఈస్ వాట్? సర్వర్. సర్వర్‌లో స్టోర్ అవుతుందది. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సర్వర్‌లనేది సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ నడిపించడానికి గాదు. డేటాని స్టోర్ జేసుకోవడానికి గూడా మళ్ళీ సర్వర్‌లే గావాలి. యెస్ ఆర్ నో? డేటా స్టోరేజ్ పర్పస్ వి రిక్వైర్డ్ సర్వర్స్. అంతే గదా! ఇప్పుడు మీ 10థ్ క్లాస్ రిజల్ట్ ఉంది. 10థ్ క్లాస్ రిజల్ట్ అన్నీ గూడా సర్వర్‌లో స్టోర్ అవుతాయి. స్టోరేజ్ పర్పస్. ఇట్లా. అంటే ఏదైనా సరే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సర్వర్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు బస్ టికెట్ ఉంది. బస్ టికెట్ బుక్ చేశారు ఈరోజు. ఎప్పటికి? 5వ తారీఖు జూన్ నెలలో ఒక మీరు జర్నీ చేయాలా. బస్ టికెట్ ఇప్పుడు బుక్ చేశారు. టికెట్ బుక్ చేసిన వెంటనే మీ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయిద్ది ఒక ప్లేస్‌లో. ఇదిగో ఈయన పేరు ఇది, ఈమె పేరు సంథింగ్. ఈమె వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి. బస్ సీట్ నంబర్ ఇంత, ఇంత పే చేసింది. వాళ్ళ ఈమెయిల్ ఇది, వాళ్ళ ఫోను నంబర్ ఇది అని. మళ్ళీ ఇంకో కస్టమర్ మళ్ళీ బుక్ చేసుకున్న వెంటనే ఆ కస్టమర్ పేమెంట్ చేసిన వెంటనే వాడి డీటెయిల్స్ ఇట్లా. అంటే టోటల్‌గా అందరి కస్టమర్ డీటెయిల్స్ అందులో ఈ సర్వర్‌లో స్టోర్ అవుతా ఉంటాయి. ఇక లాస్ట్ ఫైనల్‌లో బస్సు బయలుదేరిద్ది అన్నప్పుడు 2 గంటల ముందుగా వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను ప్రింట్ ఔట్ తీసుకుంటా. సింపుల్. అంటే స్టోరేజ్ జరిగింది గాబట్టి. అసలు స్టోరేజే జరక్కపోతే, అసలు నాకు దగ్గర ప్యాసింజర్ ఇన్ఫర్మేషనే లేకపోతే, ఇక ప్రతివాడొచ్చి మేము టికెట్ బుక్ చేసాం మమ్మల్ని బస్ ఎక్కించుకో అంటాడు. నేను వాలిడేట్ చేయలేను. ఎవరు బుక్ చేసుకోరో తెలీదు నాకు. అందుకోసం ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్‌సైడ్ ద సర్వర్. ది సేమ్ వే మీకు కామర్స్ మీరేదైతే ప్రొడక్ట్ కొంటున్నారో, ఆర్డర్ ఇచ్చారో, ఆర్డర్ ఎక్కడికి ప్లేస్ అవ్వాలా? ఆర్డర్ ఎక్కడికి డెలివరీ అవ్వాలా? అర్థమైందా? అసలు ఆర్డర్ వాల్యూ ఎంత? అంటే ఎంత ప్రైస్ అది? అసలు ఆర్డర్ ఐటెమ్ ఏంది? ఇయన్నీ ఒక ప్లేస్‌లో స్టోర్ అవుతాయి. అసలు ఎవడి పేరు ఇది? ఎవడి ఫోను నంబర్ ఎంత? వాడి అడ్రెస్ ఎక్కడ? వాడి ఈమెయిల్ ఏమన్నా ఉందా? అన్నీ ఈ ప్లేస్‌లో స్టోర్ అవుతాయి. ఇక దీని ప్రకారం ఆ వ్యక్తి మీకు డెలివరీ ఇస్తున్నాడు. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ద డెలివరీ పర్సన్ విల్ డెలివర్ దిస్ ప్రొడక్ట్ ఇంటూ యువర్ హోమ్. ఇట్లా జరుగుతా ఉంది. అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి గూడా సర్వర్‌లే కావాలి. ఒక పక్క అప్లికేషన్ రన్ అవ్వడానికి సర్వర్‌లు కావాలా, డేటాని స్టోర్ చేసుకోవడానికి సర్వర్‌లు కావాలి. చూడండి సర్వర్‌లో ఇంపార్టెంట్ ఎంతుందో. పొరపాటున సర్వర్‌లు ఆగిపోతే ఏంది ఔట్ ఇక. సరే సార్. ఇంకేముంది? ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇక్కడ చాలా మందుంటారు. అయిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు ఓకేనా? పర్లేదా? 5 మినిట్స్ పర్లేదు గదా! ఓకే సార్. ఓకే సార్. యాహ్! ఓకే. సరే చూడండి. ఇప్పుడు చూడండి. మనకి
అంటే సర్వర్‌లకి 2 ఉపయోగాలు నేర్చుకున్నాం. ఒకటి అప్లికేషన్ నడవాలంటే సర్వర్‌లు కావాలి. 2 స్టోరేజ్ చేసుకోవాలంటే కూడా సర్వర్‌లు కావాలి. ఒకటి అప్లికేషన్ నడవాలంటే సర్వర్‌లు కావాలి. స్టోర్ చేసుకోవాలన్నా సర్వర్‌లే కావాలి. ఓకే. మరి మూడోది చూద్దాం. మూడోది ఏం తెలుసా? ఒక పర్సన్ ఇక్కడున్నాడు. అతను జావా నేర్చుకున్నాడు. ఇంకో పర్సన్ ఇక్కడున్నాడు. అతను పైథాన్ నేర్చుకున్నాడు. ఇంకో పర్సన్ ఇక్కడున్నాడు. అతను డాట్ నెట్ నేర్చుకున్నాడు అనుకోండి. అంటే రకరకాలుగా కోర్సులు నేర్చుకున్నోళ్ళందరూ గూడా యెస్ ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకొస్తారు పని జేయడానికి. రకరకాల కోర్సులు నేర్చుకుంటారు వాళ్ళు. జావా, పైథాన్, డాట్ నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, పవర్ బిఐ, ట్యాబ్లూ, సంథింగ్ టెస్టింగ్, ఆ! సైబర్ సెక్యూరిటీ, డీబీ అడ్మిన్, నెట్వర్క్ ఇయన్నీ వస్తారు. ఇయన్నీ కోర్సులు నేర్చుకున్నోళ్ళే వీళ్ళందరూ గూడా. ఈ కోర్సులు నేర్చుకున్నోళ్ళందరూ గూడా ఇక్కడికి మనకొస్తారు యాక్చువల్‌గా. సరే ఇదిగోండి ఇది. ఈ కోర్స్ ఈయన జావా నేర్చుకున్నాడు ఈయన. ఈయనేమో పైథాన్ నేర్చుకున్నాడు ఈయన. ఈయనేమో డాట్ నెట్ నేర్చుకున్నాడు ఈయన. ఈయనేమో డేటా సైన్స్. ఈయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈయనేమో ఏమో పవర్ బిఐ ఈయనేమో సైబర్ సెక్యూరిటీ. ఈయనేమో డీబీఏ నేర్చుకున్నాడు. డేటాబేస్ అడ్మిన్. ఈయనేమో టెస్టింగ్ నేర్చుకున్నాడు. అరే! అన్ని కోర్సులు నేర్చుకున్నారు చాలా మంది. వీళ్ళందరికి కూడా ఉద్యోగాలొచ్చినాయి. వీళ్ళందరికి ఉద్యోగాలొచ్చిన వెంటనే ఈళ్ళు కంపెనీకెళ్ళి పని జేయాలి గదా! కంపెనీకెళ్ళి పని జేయాలి గదా! మరి కంపెనీకెళ్ళి పని జేయాలంటే డైరెక్ట్‌గా యెస్ ఫ్రెండ్స్. అక్కడ కంపెనీ వోడు ఏం జేసాడో తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. అరే! వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. అంటే ఎట్లా అంటున్నాడు వర్క్ ఫ్రమ్ హోము? ఏం లేదు సింపుల్‌గా. ఇదిగో వాడేం జేసాడంటే క్లౌడ్ ఇంజినీర్‌ని పెట్టుకొని సర్వర్‌లు తయారు జేసుకున్నాడు ముందుగానే. ముందుగానే సర్వర్‌లు తయారు జేసి పెట్టుకున్నాడు. సో, ఏం జెప్పాడు సలహా తెలుసా? బాబు మీ అందరికి ప్రాజెక్ట్ ఇస్తున్నాను. కానీ, ఆ ప్రాజెక్ట్ అనేది మీకు ల్యాప్‌టాప్ ఇస్తాం గదా! వాటిల్లో వద్దు. ప్రతి వాడికి ఒక ల్యాప్‌టాప్ ఇస్తారు. నువ్వు జాబ్‌లో చేరిన వెంటనే నీకొక ల్యాప్‌టాప్ ఇస్తారు. యెస్. ఎవ్రి పర్సన్ విల్ గెట్ థిస్ ల్యాప్‌టాప్. అక్కడి నుంచి మీరు పని జేయాల. కానీ మీరందరూ ఏమనుకుంటారు? మన ల్యాప్‌టాప్‌లోనే అంతా చేస్తున్నాం. మన ల్యాప్‌టాప్‌లోనే అంతా చేయాలేమో అనుకుంటారు. నో, 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 నో. యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్‌సైడ్ యువర్ ల్యాప్‌టాప్. దేనికి మరి ల్యాప్‌టాప్ మాకిచ్చాడు? ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ అనేది సెక్యూర్డ్‌గా చేయాలి మీరు. ఎవడికి అర్థం గాకుండా. అంటే సెక్యూర్డ్‌గా చేయటం అంటే అర్థమేంది? ఆ ప్రాజెక్ట్‌ని మీ ల్యాప్‌టాప్‌లో చేయటానికి అవకాశం ఉండదు. మరి ఎట్లాగా? ఏం లేదు సింపుల్‌గా మీరికెందుకు ఆ ల్యాప్‌టాప్ ఇచ్చారంటే, ఆ ల్యాప్‌టాప్ నుంచి ఈ సర్వర్‌కి కనెక్ట్ అవ్వటానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అన్నీ తయారు చేసి వాడు నీకు ఆ ల్యాప్‌టాప్ ఇస్తాడు. అప్పుడు నువ్వు జస్ట్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి జస్ట్ ఈ సర్వర్‌కి లాగిన్ అవుతావు. యెస్. ఆ సర్వర్‌కి లాగిన్ అయ్యి అక్కడ నీ వర్క్ చేసుకుంటా ఉంటావన్నమాట. థిస్ ఈస్ ద రియల్ టైమ్. ఇట్లా రియల్ టైమ్‌లో ఇట్లా. అంటే నువ్వు ఇంటి దగ్గరే కూర్చుంటావు. నీ ల్యాప్‌టాప్ నుంచి ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి నువ్వు జావా అయితే జావా కోడ్ రాస్తావు. నువ్వు పైథాన్ అయితే పైథాన్ వర్క్ చేస్తావు. నువ్వు డేటా సైంటిస్ట్ అయితే డేటా సైన్సిస్ వర్క్ చేస్తావు. నువ్వు పవర్ బిఐ డెవలపర్ అయితే పవర్ బిఐ చేస్తావు. నువ్వు టెస్టింగ్ అయితే నువ్వు టెస్టింగ్ చేస్తావు. అంటే ఏదైనా చేసుకో సంబంధం లేదు. కానీ కంపెనీ ఇచ్చిన సర్వర్‌లోకి మీరు లాగిన్ అయ్యి ఇదంతా వర్క్ చేయాలి. థిస్ ఈస్ వాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. థిస్ ఈస్ వాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే నేను ఒకటే అంటా. సార్ అసలు పిచ్చ ఓపెనింగ్ సార్ ఈ కోర్సులకి అంటున్నారు మీరే. కానీ ఇన్ని ఇంత పెద్ద కోర్స్‌కి ఇంత మంచి ఓపెనింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పిచ్చ ఓపెనింగ్ సార్ అంటున్నారు కరెక్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసేదానికి కూడా సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు. మరి ఇంత కోర్స్‌కి ఇంత డిమాండ్ ఉందని మీరనుకుంటే అన్ని కోర్సులు నేర్చుకున్నోళ్ళందరూ కంపెనీలోకొచ్చిన తర్వాత, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎన్ని సర్వర్‌లు గావాలి? వాళ్ళెలా పని జేయాలి? వాళ్ళకి ఏంటి అసల ఇదంతా గమనిస్తే, మరి సర్వర్‌లు ఎన్ని గావాలి? క్లౌడ్ ఇంజినీర్ ఎంత గావాలి? అసలు క్లౌడ్ టీమ్ ఎట్లా ఉండాలి? అసల ఒక కంపెనీలో క్లౌడ్ టీమ్ లేకపోతే నువ్వు ఎలా సర్వర్‌కి కనెక్ట్ అవుతావు? పోనీ సర్వర్‌కి కనెక్ట్ అయ్యేటప్పుడు యూ ఆర్ ఎ డెవలపర్. యూ ఆర్ ఎ టెస్ట్ ఇంజినీర్. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద సర్వర్స్, యూ ఆర్ అనేబుల్ టు కనెక్ట్ ద సర్వర్స్. బట్ హూ రిజాల్వ్ థీస్ ఇష్యూస్? నువ్వు కంపెనీలో పని జేస్తున్నావు. నీ ల్యాప్‌టాప్ నుంచి సర్వర్‌కి కనెక్ట్ అయితే ఎర్రర్ వస్తుంది. మరి ఈ రిజాల్వ్ ఎవడు జేయాలా? అసలు ఇగ ఎక్కడికి కనెక్ట్ అవుతున్నావు? సర్వర్‌కి. ఏ సర్వర్ ఇది? క్లౌడ్ సర్వర్. క్లౌడ్ సర్వర్. అంటే వీడు ఎవడు తయారు చేసింది? క్లౌడ్ ఇంజినీర్. మరి ఇలాంటి క్లౌడ్ సర్వర్‌ల మీద ఎవడు పని జేస్తాడు? క్లౌడ్ ఇంజినీర్. సో, ఇక్కడ నీకు నీ ల్యాప్‌టాప్ నుంచి సర్వర్‌కి కనెక్టివిటీ గూడా ఇచ్చేది గూడా క్లౌడ్ ఇంజినీరే. కాబట్టి నేనేమంటానంటే, అందరికి ఉద్యోగాలున్నాయి. వాళ్ళతో పాటు క్లౌడ్ ఇంజినీర్‌కి కూడా ఉద్యోగాలున్నాయి. చాలా చాలా మంచి ఉద్యోగాలు. చాలా ఎక్కువ ఉద్యోగాలు. ఎందుకయ్యానంటే, ప్రతి వ్యక్తి గూడా యెస్.
ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అంటే కారణం సర్వర్లు, క్లౌడ్ సర్వర్లు, క్లౌడ్ ఇంజినీర్స్. వాడే చూసుకుంటాడు అంతా. అందుకనే కంపెనీ వాళ్ళందరూ ఏమంటారు, బాబు నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, జస్ట్ స్టే ఇన్ యువర్ హోమ్, జస్ట్ వి గివ్ యూ ల్యాప్టాప్, జస్ట్ కనెక్ట్ విత్ దిస్ సర్వర్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇష్యూస్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ క్లౌడ్ ఇంజనీర్, దిస్ క్లౌడ్ టీమ్, సో దట్ దే కెన్. అట్లా మెసేజ్ ఇస్తారు నీకు కూడా. ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అంతే కదా, నువ్వు ఆఫీస్కి వచ్చి కూర్చున్నా అదే సర్వర్ కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలా, నువ్వు ఇంట్లో కూర్చున్నా అదే సర్వర్ కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలా. నాకు ఏదైతే 1 మంత్ చూస్తాను, ప్రాజెక్ట్ లేకపోతే తీసి పక్కన పడేస్తా, అయిపోయింది. లే ఆఫ్, తీసి పడేస్తా, రిమూవ్, అంతే. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి నువ్వు ఆఫీస్‌కెళ్ళి చేసి కూర్చొని చేసినా సర్వర్‌కి కనెక్ట్ అయ్యి చేయాలా. నీ ల్యాప్‌టాప్‌లో చేయడానికి లేదుగా అసలేమి. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినా నీ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి చేయాలా. యెస్. కాబట్టి కంపెనీస్ కూడా అట్లాగే అంటున్నాయి. యెస్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయాలంటే కూడా సర్వర్‌లే కావాలా? అయ్యో! అంటే సాఫ్ట్‌వేర్‌ని నడిపించాలంటే సర్వర్‌లే కావాలి. టు రన్ ద సాఫ్ట్‌వేర్ సర్వర్‌లు కావాలి. టు స్టోర్ ద డేటా సర్వర్‌లు కావాలి. అసల టు క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేయడానికి కూడా సర్వర్‌లే కావాలి. అయ్యో! చూసారా? టు క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్, టు డెవలప్ ఎ సాఫ్ట్‌వేర్, టు టెస్ట్ ద సాఫ్ట్‌వేర్. నువ్వు డెవలప్ చేయడానికైనా, టెస్టింగ్ చేయడానికైనా, దేనికైనా సర్వర్‌లు కావాలి. అప్పుడు ఆ సర్వర్‌ల మీద పనిచేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ అంటున్నా. యెస్. అర్థమైందా? సార్ వన్ డౌట్. చెప్పండి. సో మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలా సార్ సర్వర్‌కి? అంటే కనెక్ట్ అయ్యి ఏమైనా వాళ్ళు ఇష్యూ లాగిన్ వస్తే టైమ్ ఇస్తాడు. ఆ! ఇప్పుడు మీరుంటారు. మీరు ఒక 3 షిఫ్ట్స్ ఉంటాయనుకోండి. ఆ! మీరు షిఫ్ట్స్‌లో పని చేస్తారు. మీ టైమ్‌లో మీరు కనెక్టివిటీలో ఉంటారు. సర్వర్‌లో మానిటర్ చేస్తా ఉంటారు. సర్వర్‌లు మేనేజ్ చేస్తుంటారు. మీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళొస్తారు. అట్లా ఓకే. ఓకే. అంటే 24/7 24/7 అదే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఏమైనా ఇష్యూ వస్తే రిజాల్వ్ చేయాలి. అలా రిజాల్వ్ ఉంటుందా? చేయాలా. అంటే ఓకే. క్లౌడ్ టీమ్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా! మీరే కాదు. ఓకే. ఒక్కళ్ళే కాదు, ఆ! చాలా మంది క్లౌడ్ టీమ్ ఉంటారు. మీరు చేయాలా. దిస్ ఈస్ ఓకే. కాల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. మాక్సిమం ఓకే. చెప్పాలంటే క్లౌడ్ అనేది కూడా నేర్చుకోవటం వల్ల 1000% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉంటాయి. ఏముంది ఇక్కడ? ఓకే. మేనేజ్ చేయటమే కదా! మేనేజ్ చేయటం, ఆ! మెయింటైన్ చేయటం. మీరు ఎక్కడైనా ఉండండి. మీరు ఆఫీస్‌లో ఉండండి, ఇంటి దగ్గర ఉండండి. బట్ క్లౌడ్ ఇంజినీర్‌గా మీ రోల్ ఏంది? క్లౌడ్ సర్వర్‌లు మేనేజ్ చేయటం. క్లౌడ్ సర్వర్‌లు మానిటరింగ్ చేయటం. అది ఆఫీస్‌లో కూర్చొనైనా చేస్తా, ఇంటి దగ్గర కూర్చొనైనా అదే చేస్తా. లేదు నేను చేయలేకపోతే 1 మంత్‌లో తీసేస్తాడు వాడే. అంతే కదా జరిగేది. ఆ! ఓకే. అది మీరేం లేదు. సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలిగితే, యెస్, నా దగ్గర స్కిల్ ఉంది అనగలిగితే జాబ్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రెజెంట్ మార్కెట్. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఆ! నేను యెస్ మొత్తం సార్. 3 విషయాలు చెప్పాను. సాఫ్ట్‌వేర్ నడవాలంటే సర్వర్‌లే గావాలి. స్టోరేజ్ చేయాలంటే సర్వర్‌లు. స్టోర్ చేయాలంటే డేటాని సర్వర్‌లే గావాలి. అసలు అప్లికేషన్ క్రియేషను అసలుగా డైరెక్ట్‌గా కంపెనీలో ఎవరైతే వర్క్ చేయాలో వాళ్ళందరూ గూడా సర్వర్‌లకేనే. టు డెవలప్ ఎ సాఫ్ట్‌వేర్, టు టెస్ట్ ఎ సాఫ్ట్‌వేర్, ఎవ్రీథింగ్ సర్వర్. ఇంకా చాలా ఉన్నాయి సర్వర్‌లు ఉన్న అంటే ఈ ప్రపంచం మొత్తం సర్వర్‌లే. సర్వర్‌ల మీద పనిచేసేవాడు కూడా పిచ్చి ఓపెనింగ్స్ ఉంటాయి. చాలా మంది దీన్ని చెప్పలేకపోతున్నారు గానీ, అంటే ఈ సర్వర్‌ల సైడ్ కోర్స్ అనేవాళ్ళు ఇప్పుడే ఫ్రెషర్‌లు, బీటెక్, బీఏ, బీకామ్ చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేదా లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకి చాలా చక్కగా సూట్ అయిద్దిది. అంటే కాంప్లెక్సిటీ ఉండదు రియల్‌గా. సింపుల్‌గా ఉంటది. ఫిక్స్‌డ్. ఓకేనా? చాలా బాగుంటది. పైగా మనం ఏందంటే, ఇలాంటి క్లౌడ్ సర్వర్‌లు మనమే తయారు చేసుకొని ట్రయల్స్ చేస్తాం. దానికోసం మనకి ఒక ఫ్రీ అకౌంట్ ఉంది. క్లౌడ్ అకౌంట్‌లో. అది తీసుకొని మనమే సొంతగా సర్వర్‌లు తయారు చేసి, ఆ సర్వర్‌ల మీద వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటాం ప్రాక్టికల్‌గా. రియల్ టైమ్ ఎట్లా ఉంటదో ఇట్లాగా ఉంటదనమాట. అంటే రియల్ టైమ్ సర్వర్‌లు ఎట్లా ఉంటాయో ఇక్కడ అట్లాగే ఉంటాయి. ఓకేనా? యెస్. ఓకే క్లియరా? సార్. క్లియరా? యెస్ సార్. క్లియర్ సార్. ఓకే. సో, మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో వేరేది చూద్దాం. ఓకే. ఇంతవరకిది. సో, మళ్ళీ నెక్స్ట్ మనం కలుద్దాం. ఓకేనా? ఓకే సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ యాహ్! సో మచ్. థాంక్ యూ.